నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్ అండ్ నాతో ఉన్నది డార్లింగ్ బోగస్ నోగ్. హే బోగస్, హే బ్రూట్. వచ్చేసాం మనము. ఇంకో ఎపిసోడ్ తీసుకొని వచ్చేసాం. ఎస్. ఓ గిఫ్ట్ లాగో కాకుండా, ఒక సర్ప్రైజ్ లాగో కాకుండా, ఒక బాధ, ఒక గాఢమైన బాధలాగా ఈ ఎపిసోడ్ని తీసుకొచ్చేసాము. ఎందుకంటే ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. ఐ లవ్ యు. ఈ మూవీని మీరు మన ఇద్దరమే చెప్పుకోవాలి. ఈ మూవీ మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. ఎస్, మేము చూసాము, మీరు కూడా చూడండి. Yeah. చూసి మా రివ్యూ వినండి. ఆఫ్ కోర్స్. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇట్లా స్ట్రైట్ గా రివ్యూకి వచ్చి ఎపిసోడ్ రిలీజ్ అయింది పద విందాము అంటే అవ్వదు. అంతే. మీరు మూవీ చూస్తే కానీ ఎపిసోడ్ అర్థం కాదు. యా ఎందుకంటే దీనికి తలాతోక ఉండదు. యా. అట్లా మాట అర్థమైందా? స్పెషల్ గెస్ట్ చూసినావా నువ్వు మూవీ? పోయి చూడు ఇప్పుడు అది. అర్జెంట్గా గెట్ అవుట్. ఓకే, సో బోగస్ ఆపరేషన్ వ్యాలంటైన్. వ్యాలంటైన్స్ అంటే ఎవడో ఎక్కడో గ్రీక్లో ఏదో ప్రిన్సెస్ నుంచి ఏదో ప్రిన్స్కి ఒక లెటర్ ఇచ్చాడని వ్యాలంటైన్స్ డే అన్న కాన్సెప్ట్ మొదలైంది. రైట్. మనం ఎన్నో లెటర్స్ ఇచ్చాం అట్లా. అవును. కానీ మనకి అసలు ఆ లెటర్లో ఏం రాసామో మనం అది మనకు దక్కలే. కానీ అవార్డ్స్ మాత్రం చాలా వచ్చాయి ఫర్ లెటర్ రైటింగ్. ఎస్ ఎస్. సో అవార్డ్స్ అంటే డెఫినెట్గా మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. మేము ఇంకా దీని ఇంకా సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా వాడము. ఏంటది? అవార్డ్ వినింగ్ సోషల్స్. బోగస్ మనం చెప్పేద్దాం అందరికీ. అవార్డ్ వినింగ్ సోషల్స్ ఏంటో ఇన్స్టాగ్రామ్లో @_thaigap, ట్విట్టర్లో @thaigap, మన ఈమెయిల్ ఐడి వచ్చి mindthigap@gmail.com. అవార్డ్స్. ఇదే కాకుండా మేము డిస్కౌంట్లో కూడా ఉన్నాము. ఎస్. మీరందరూ వచ్చేయండి. మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. డిస్కౌంట్ లింక్ ని మేము ప్రతి ఎపిసోడ్లో ఎస్ డిస్క్రిప్షన్ లో పెడతాము. అదే కాకుండా మన లింక్ ఇన్ బయోలో కూడా ఉంటుంది. దాట్స్ ఇట్. యా. ఒక్క చోట కాదు, 100 చోట్ల ఉంటుంది డిస్కౌంట్. అది. సో అదని మా అవార్డ్ వినింగ్ సోషల్స్. ఎస్. ఇక పోతే ఆపరేషన్ అదేదో ఉంది కదా మనకి ఇప్పుడు. యా. బోగస్ ఫాస్ట్ దాని సారాంశం చెప్పి. బ్రోడ్, ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ మీద బేస్డ్ ఉంటుంది. నాకు తెలుసు ఆ పేరు. యా. ఈ వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ ఫ్లై సైన్ రుద్ర. ఓకే. అర్జున్ కి ఒక టీం ఉంటుంది, రుద్ర స్క్వాడ్రన్ అని. యా. వీళ్ళు టాప్ సీక్రెట్ మిషన్స్ అని ఫ్లై చేస్తుంటారు. కాకపోతే అర్జున్ కోర్ జాబ్ వచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో టెస్టింగ్ చేస్తుంటాడు. కొత్త కొత్త గేమ్స్, క్యాండీ క్రష్ లేటెస్ట్ వర్జన్. ఎగ్జాక్ట్లీ. ఫైర్ అది ఒకటి ఉంటది కదా, ప్లేన్ ఫైటర్, జెట్ ఫైటర్. అది యా. ఎగ్జాక్ట్లీ. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో టెస్టర్స్ ఎట్లయితే ఉంటారు, సేమ్ అలాంటి జాబే అనుకోవచ్చు మనం. టెస్ట్ యూజర్స్ అంటారు వీళ్ళని. యా. సో అర్జున్ ఫ్లై ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు కంట్రోల్లో మొత్తం ఆపరేషన్ ని కంట్రోల్ చేసేది వింగ్ కమాండర్ అహనా గిల్ అంట. చాలా మంచిది. సో అహనా గిల్ అంట, ఓహోనా గిల్ అంట, నీకు నాకు పెళ్ళంట. అందుకని ఆపరేషన్ వ్యాలంటైన్. అది. సో ఇలాంటి సారాంశం మీకు ఇంకెక్కడ దొరకదు. అందుకే థాంక్స్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. అది ఎపిసోడ్ స్టార్ట్ చేస్తూనే ప్లగ్ పెట్టేసాం. మనకు సిగ్గులేదు. అది అస్సలు ఇట్లా వెయిట్ చేయం మేము గంట సేపు ఆపరేషన్ వ్యాలంటైన్. జస్ట్ కమ్ ఆన్, షేర్ ఇట్. అంతే. సో అర్జున్ క్యారెక్టర్ వచ్చేసి చాలా పెయిన్ ఇన్ ది యాస్ అంటారు ఎయిర్ ఫోర్స్ లో. ఎందుకంటే అస్సలు రూల్స్ వినడు. ఒక్కసారి ఫ్లైట్ ఎక్కించాడంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. వాడెటు పోతాడో తెలియదు. అంతే. సో అలాంటి వాడిని అహనా గిల్ వచ్చి పెళ్లి చేసుకుంటుంది. సో వీళ్ళిద్దరిది పెళ్లి కమ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ నడుస్తుంటది. సో దాంట్లో వచ్చే ఫ్రిక్షన్స్ వస్తుంటాయి. ఎందుకంటే అర్జున్ దాని మాట కూడా వినడు. సో పెళ్ళాం మాట వినాడు, కామోడోర్ మాట వినాడు అని చెప్పి అందరూ హైరాన్ అవుతుంటారు. అదే ఫ్లోలో అర్జున్ కి ఒక కో పైలట్ ఉంటాడు, కబీర్ అని. అతను ఎక్కడ కనబడకుండా పోతాడు. ఎందుకు చెప్పు. సో తొందర చెప్పు. ఇప్పుడు ఏం చెప్పాలి. సో కబీర్ కనబడకుండా పోతాడు. ఎందుకు? వీడు రూల్స్ ఫాలో చేయట్లేదు. అవును.
ఏ కొండ దగ్గర ఎక్కడ వదిలేసి వచ్చినారా వీడిని అని చెప్పి ఎంత ట్రై చేసినా అర్జున్ గాడు చెప్తున్నాడు అన్నమాట. అన్ని రకాలుగా అడుగుతారు. యా, మొత్తానికి ఇట్లా అర్జున్ తో వీళ్ళందరికీ ప్రాబ్లం నడుస్తున్నప్పుడు పెళ్ళాంకి, ఇంకా వింగ్ కమాండర్ కి, ఇంకా కామోడోర్స్ కి అందరికి ఇబ్బందిగా ఇరుకుగా ఉంటుంది అర్జున్ అంటే. అదే టైంలో పాకిస్తాన్ నుండి టెర్రరిస్టులు కూడా వస్తారనమాట. మేము కూడా ఒక పెద్ద మా దగ్గర కూడా ఉన్నారు చాలా మంది, మా దగ్గర కూడా ఉన్నారు, మీ దగ్గరే కాదు అని చెప్పి వాళ్ళు వస్తారు ఏదో టెర్రరిజం చేయడానికి. అప్పుడు పగ ఎట్లా తీర్చుకోవాలి, ఈ రుద్ర స్క్వాడ్రన్ లేకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మీద పగ ఎట్లా తీసుకుంటుంది. అర్జున్ కి ఇంకా ఆహనా గిల్ అంటాకి ఓహో నా పెళ్లి ఎట్లా ఉంటుంది, ఓహో వీళ్ళ పెళ్లి ఎట్లా జరుగుతుంటుంది, కబీర్ ఇంతకి ఏమయ్యాడు, మధ్యలో ఒక అనలిస్ట్ వస్తుంటాడు మధ్యలో ఎందుకు వస్తున్నాడు, అసలు వీటి ప్రాబ్లం ఏంటి, ఇంకా పాకిస్తాన్ కి నిజంగా ఇంత సీన్ ఉందా అనే డౌట్లు కూడా మీకు వస్తుంటాయి సినిమా చూడడానికి. ఇవన్నీ కారణాల వల్ల ఈ సినిమా మీరు తప్పకుండా వెంటనే చూడాలి. ఆపరేషన్ వ్యాలంటైన్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. చాలా అది బ్రో సారాంశం. చాలా బాగా చెప్పినావు. కానీ అసలు మెయిన్ ఆపరేషన్ వ్యాలంటైన్ ఏంటో తెలుసుకోవడానికి చూడాలి అని చెప్పలే, అది రివ్యూలో వస్తుంది ఇప్పుడు. ఓకే, అది స్పాయిలర్ అయిపోతుంది. మూవీ టైటిల్ స్పాయిలర్ అవుతుందా? మూవీ టైటిల్ స్పాయిలర్. ఓకే, ఇలాంటి ప్రొఫెషనల్, ఇది అన్హర్డ్ ఆఫ్ ప్రొఫెషనలిజం. ఇది ఒక వేరే లెవెల్ కి వెళ్తుంది. హద్దులు దాటిపోయి ఎల్ఏసి దాటిపోయిన ప్రొఫెషనలిజం నాకు. కానీ ఇది ఒక ఆర్సీబీ ఎఫెక్ట్ అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ ఇంత ఖతర్నాక్ గా స్టార్ట్ అయింది కాబట్టి మిగతాదంతా చాలా బోరింగ్ ఉంటుందేమో అనిపిస్తుంది. యా, ఇట్స్ పాసిబుల్. ఎందుకంటే నవ్ ఐఎమ్ స్టక్ ఎట్ నా పెళ్ళంట, నా పెళ్ళంట, అంతే. ఐఎమ్ డన్ అక్కడ. ఇట్స్ యాక్చువల్లీ ఆహనా గిల్ అంట, ఓహనా గిల్ అంట, శుభ్మన్ గిల్ అంట. జీటీ విన్స్ ద టైటిల్. ఓకే, ఒక సారాంశం తెలుసు కదా, ఇక అది మనం ఎందుకు చేస్తామో కూడా తెలీదు. అంతే లైక్ ఏదో అంతే. ఆర్సీబీ స్పిరిట్ లో అన్నావు. నాకు ఎపిసోడ్ మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఎట్లయితే స్టార్ట్ అయిందో ఈ సాలా ఎపిసోడ్ నమ్దే. ఏ సాల అయినా కానీ నమ్దే. కానీ ఈ మంగళవారం ఎపిసోడ్ దట్స్ ఇట్, అంతే, మనదే. బోగస్ ఏదో మనం పద్ధతి తెలిసిన పిల్లకాయలు కాబట్టి సారాంశము, కీరాంశము, దాని పిండా కూడా అని ఏదో 5 నిమిషాలు టైం పాస్ చేస్తాం. అసలు మ్యాటర్ అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది ప్రొఫెషనలిజం. మన దిస్ ఎపిసోడ్ విల్ ఛాలెంజ్ అవర్ ప్రొఫెషనలిజం. నో నువ్వు పిండా కూడా అన్నావు కదా, ఆ సాహిత్యం తలుచుకుంటేనే నాకు ఇలా నాస్టాల్జియా. నువ్వు సారాంశంలో ఒక మాట చెప్పినావు, హి ద పెయిన్ ఇన్ ది యాస్. yes, అక్కడి నుంచి మొదలు పెడతాం. ఇప్పుడు డీటెయిల్ గా స్పాయిలర్స్ తో పాటు మొత్తం చిత్రం గురించి చర్చిస్తాము. సో పెయిన్ ఇన్ ది యాస్, ఐ వాంట్ ప్లీజ్ టెల్ 1 point. yes please. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా బోగస్, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ప్రాసెస్, పీపుల్ అండ్ పిత్తు. PPP. Right. What else gives pain in the ass? Piles. Ante. Another P. The P's never stop. Yeah. Okay. నేను అందుకనే అంటున్నా, ఈ పిత్తు కాన్సెప్ట్ ఏదైతే ఉందో కొంచెం మనం ఒక ఎపిసోడ్ తీయాలి డెడికేటెడ్ గా. టు ఎక్స్ప్లెయిన్, టు ఇవాంజలైజ్ టు ద వరల్డ్. ఎందుకు ఈ పిత్తు కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ పిత్తు కాన్సెప్ట్ నుంచి ఎన్ని మరో కాన్సెప్ట్స్ వస్తున్నాయని మనం క్యారెక్టర్స్ రాస్తున్నారు, మూవీ స్టోరీలు రాస్తున్నారు, రిలేషన్షిప్స్ రాస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు. సో దాని గురించి ఈ మూవీలో గ్లిమ్స్ వచ్చింది మనకి, ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అని. మన రీల్ లో కూడా 4 P's పెట్టుంటే క్యాప్షన్ లా ఇంకా బాగుండేది. ఎడిట్ చేద్దాం, అగైన్ కాపీ పేస్ట్ విత్ సటిల్ ఎడిట్స్. అది జస్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ అంతే, మనం ఎన్ని డ్రాఫ్ట్ అన్నా తీయచ్చు. బట్ ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ నీకు ఎట్లా అనిపించింది బోగస్? చాలా ఎడ్యుకేషనల్ అనిపించింది బ్రో. తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను. లేని డిగ్రీలు అన్నీ వచ్చినాయి. యూఐటి టెస్టింగ్ ఫేజ్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ లాంచ్ ఎట్లా ఉంటుంది, MVP మినిమం వయబుల్ ప్రోడక్ట్ అంటారు, అది ఎట్లా వచ్చింది, ఇవన్నీ తెలుసుకున్నావా? అన్ని, ఇంకా దానికంటే ఎక్కువ కూడా. ఓ వావ్. ఇట్ వాస్ ఎడ్యుకేషనల్ ని తెలుగులో ఏమంటారో అది అనిపించింది నాకు. అది ఒక వర్డ్ కాదు, ఫీలింగ్. నువ్వు ఎట్లంటే ఎక్స్పీరియన్స్ చేయాలి, మేము చెప్పలేము. అంతే కానీ చెప్పు. ప్లేన్ సౌండ్స్ పెడదాం బ్యాక్గ్రౌండ్.
ఇంకా ఎలాబరేట్ చేయి, ఇట్లా చెప్తే ఏమర్థమవుతుంది ఆ బొంద చెప్పి తగలాడు ఇంకా నాల్చకు దీన్ని. బ్రూట్ నాకు మొదలుగా ఒక ఆగు అరే ఐ వాంటెడ్ టు ఫినిష్ ద సెంటెన్స్. మొదలుగానే నాకు పిత్త వచ్చింది, పిత్త. అది నీకు వస్తుంది కంపల్సరీ. ఐ హావ్ నో షేమ్, నో ఫేమ్ బ్రో. అంతే మొదలుగానే బ్రో, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనగానే అన్నారు అనగానే నేను ఓకే ప్లీజ్ స్టాప్, పాజ్ ఫర్ సెకండ్ అని చెప్పేసి ఇది ట్రూ ఇన్సిడెంట్ ఏం కాదు, ఇది పూర్తిగా ఫిక్షనల్ చేస్తున్నా నేను అని సమర్థించుకున్నా. వీళ్ళు అదే పనిగా ట్రూ ఇన్సిడెంట్స్ అని చెప్పారంటే ఖచ్చితంగా అయి ఉండదు అని సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్ టాప్ గన్, సెకండ్ హాఫ్ ఏమో ఈ బాలాకోట్ ఏ స్ట్రైక్స్ ఎక్సెట్రా ఎపిసోడ్ కిచిడి కలిపేశారు మొత్తం. టాప్ గన్ ఇంకా నువ్వు ఫైటర్ చూడలేదు అనుకుంటా. టాప్ గన్ అంటే నా ఉద్దేశంలో ద నో హోమో వర్జన్ ఆఫ్ టాప్ గన్. ఐ అగ్రీ టాప్ గన్ రైట్ కానీ నీకు ఫైటర్ చూడలేదు అనుకుంటా కదా మూవీ. యాజ్ ఇట్ ఈస్ యా, అవునా యాజ్ ఇట్ ఈస్ అవునా నేను ఆ పాయింట్ కి వస్తా కానీ ప్లీజ్ కంటిన్యూ. సో ఆబ్వియస్లీ ఫైటర్ చూడలేదు, హిందీ సినిమా. నాకదే అదే అనిపించింది బ్రో. సో మొత్తానికి ఒకే ఎయిర్ ఫోర్స్ లో ఒక హీరో ఉన్నాడు, వాడు ఫుల్ మ్యావరిక్ టైప్. మ్యావరిక్ అనగానే టాప్ గన్ మ్యావరిక్ పేరులోనే ఉంది. సో మ్యావరిక్ అనగానే జెట్ పైలట్ ఉంటాడు, ఫైటర్ పైలట్, అండ్ బైక్ నడుపుతాడు మెల్లిగా ఆర్ ఫాస్ట్ గా. ఓ యా, లేదా ఒక కౌబాయ్ ఉంటాడు వైల్డ్ వెస్ట్ లో. మెల్ గిబ్సన్ ఒక సినిమా ఉంది మ్యావరిక్ అని. బట్ నో హోమో వర్జన్, ఆ మ్యావరిక్ గురించి మాట్లాడదామా? ఏ మ్యావరిక్? మెల్ గిబ్సన్. సో టాప్ గన్ ఫస్ట్ ఒరిజినల్ టాప్ గన్ ఏది వచ్చిందో దానికి చాలా మంది #నో హోమో అని పెట్టలేకపోయారు, ఎందుకంటే ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ హోమో. ఇందులో మాత్రం అదంతా తీసేసి నీట్ గా వీడికి ఆల్రెడీ ఒక పెళ్ళాం, ఆల్రెడీ ఒక వింగ్ కమాండర్ అని చెప్పేసి అట్లా పెట్టేశారు. కాకపోతే థ్రెడ్ ఏం తీసుకున్నారు అంటే వీడు ఎవడు మాట వినాడు, ఏదైతే ఏంది చూసుకుందాం అన్న ఫిలాసఫీ ఉంటాడు అర్జున్. సో ఆ మెంటాలిటీతో వీడు ఎట్లా అయితే ఎయిర్ ఫోర్స్ హైయర్ అప్స్ ని దమ్ చేస్తుంటాడు, వాళ్ళకి ఇండైజెషన్ పైల్స్ ఎట్లయితే తీసుకొస్తాడు అంతే. సో ఫస్ట్ హాఫ్ దాకా ఆ కిచిడి కలిపేద్దాము, సెకండ్ హాఫ్ కి మెయిన్ వచ్చినప్పుడు మన దగ్గర స్టోరీ మస్తుంది నింపుకుందాం. ఇంకా అసలు అర్థం పడదు వీళ్ళగే, అంతే అర్థం పడదాం లేకుండా నింపుతాము. దట్స్ ఇట్. సో అదే అనిపించింది బ్రో నాకు, వెరీ గుడ్ కిచిడి కలిపారు మొత్తానికి అని. అండ్ కిచిడి కలపడమే కాకుండా నేను ఇంకా లేవలేదు అనుకుంటాను నిద్ర నుంచి, ఎందుకంటే ఎంతైతే లాగిన ఆ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ నాకు ఎందుకో ఇంకా నిద్ర మత్తులోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఇదంతా నిజమేనా, ఇది నాకు అలా నేను లేచానా పడుకున్నానా అని తెలుస్తలేదు నాకు. మరి ఇప్పుడు ఎంత లాగిన అంటే నీకు అనిపించలే అట్లా ఫుల్ ఫాస్ట్ గా అవుతుంది అనిపించాను నీకు? లేదు ఫాస్ట్ గా ఏం అనిపించలేదు, కానీ అక్కడ నాకు ఒక డిస్కౌంట్ పాజిటివ్ గా అనిపించింది. నేను రియాక్ట్ కాను, ఆ డిస్కౌంట్ పాజిటివ్ చెప్పే వరకు నేను రియాక్ట్ కాను. వావ్ అని సర్ప్రైజ్ అవ్వాలా నేను? ఇప్పుడు నువ్వు చెప్పు డిస్కౌంట్ పాజిటివ్, ఏదో పాజిటివ్ స్టైల్ గా నాకు డిస్కౌంట్ పాజిటివ్ అనిపించింది. ఇప్పుడు అడుగు నన్ను, ఆస్క్ మీ, బెగ్ మీ నేను చేయను, చెప్పు. డిస్కౌంట్ పాజిటివ్ ఏంటంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్టోరీ లైన్ లేకపోతే ఎయిర్ ఫోర్స్ స్టోరీ లైన్ లో మన దగ్గర ఇంత స్టోరీ ఉండి ఇంత కుక్కడం అనేది తెలుగులో అది కూడా నేను చూడలేదు, నాకు గుర్తు కూడా లేదు. మహా అంటే మోస్ట్లీ మనది ఏం ప్యాటర్న్ ఉంటుందంటే ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఒక బిగ్ బ్యాడ్ ఉంటది, అది పాకిస్తాన్ అయినా టెర్రరిజం అయినా ఏదో ఒకటి ఒక విలన్ లాగా ఉంటది, అవయవాలైనా వాట్ ఎవర్, అది ఓడిచ్చేదాకా సినిమా, అది ఓడిచ్చేస్తే సినిమా అయిపోతుంది. ఇట్స్ ఏ రీజనల్ థింగ్. అంటే ఇప్పుడు మన దగ్గర ఎయిర్ ఫోర్స్ బేస్ ఎక్కువ లేదు, ఓ న్యాచురల్ గా కూడా టెండెన్సీ లేదు. చాలా మంది ఇక్కడ నుంచి ఎయిర్ ఫోర్స్ కి వెళ్తారు అది అని. లాట్ ఆఫ్ పీపుల్ గో టువర్డ్స్ మిలిటరీకి వెళ్తే మోస్ట్లీ దే ఆర్ ఆర్టిలరీ లేకపోతే ఫ్రంట్ లైన్ ఆ జానర్ లో వెళ్తారు. రైట్. మన దగ్గర కల్చర్ లేదు. అవును. సో అలాంటి కల్చర్ లేనప్పుడు అక్కడి నుంచి స్టోరీలు తీయడం కష్టం, ఆర్ న్యాచురల్ గా రాదు అట్లా. మన దగ్గర ఎప్పుడు ఎంతసేపు అవయవాలు అవి ఇవి ఎందుకుంటాయంటే వీఆర్ ద ఫార్మా క్యాపిటల్, అంతే. మనకి బాగా ఈజీగా అర్థమవుతుంది, మనకు వెన్నతో పెట్టిన విద్య. కిడ్నీ రేట్ ఎంత అంటే బచ్చా బోల్తా మలక్ పెట్టి అరే తెలియదు ఇంత కూడా 35,000 వెళ్తుంది, ఒక రేట్ ఉంటుంది అంతే. హైదరాబాద్కి వెళ్ళాం అనుకో డెడ్ చీప్ మార్కెట్ అది.
గ్రే మార్కెట్. గ్రే మార్కెట్ ఇట్లా ఉంటుంది. యా సో ఇట్ ఈస్ ఎ కల్చర్ డ్రివెన్ పాయింట్, అది వ్యాలిడ్ పాయింట్. కానీ నా థియరీ ఏంటంటే మనకు ఆ కల్చర్ లేదు, ఆ ఆర్మీ కల్చరు. అందుకనే వీ ఫెయిల్డ్ ఎవ్రీ టైం. మనం ఆర్మీ పైన ఒక మూవీ తీసినప్పుడు వీ డిడ్ంట్ క్యాప్చర్ ద ఎసెన్స్ అంత మంచిగా. అవును. బట్ మన దగ్గర ఏ కల్చర్ ఉంది? పోలీస్ కల్చర్ ఉంది. ఎస్ లైక్ లాడ్ ఆఫ్ పీపుల్ వాంట్ టు బికమ్ పోలీస్ ఆర్ ఐపీఎస్. కానీ అంటే పోలీస్ వాళ్ళ మీద జోక్లేసే కల్చర్ ఉంది. అది కూడా ఉంది. ఎందుకు వచ్చింది అది? ఎందుకంటే మనం చాలా క్లోజ్ గా ఉన్నాం. పోలీస్ వాళ్ళు మన కల్చర్ లో ఒక పార్ట్. ఎస్. సో అందుకనే సూర్య ఐపీఎస్. బట్ వీ డిడ్ గుడ్ మూవీస్ కూడా, అట్లా అని కాదు. సూర్య ఐపీఎస్ తీసిండ్రు అండ్ లాడ్ ఆఫ్ పోలీస్ మూవీస్ దట్ కేమ్. వెంకీ కూడా ఇస్ కైండ్ ఆఫ్ ఎ పోలీస్ మూవీ. సో అది ఇట్స్ ఏ కల్చరల్ డిఫరెన్స్ అంట. సౌత్ లో జనరల్ గా అంత హెవీ ఆర్మీ మూవీస్ తీయరు. అవును. ఈవెన్ మోర్ ఆ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ అవన్నీ తీయరు. రైట్. సెకండ్ సపోర్టింగ్ థియరీ ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు బి హై బడ్జెట్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి జెట్ ప్లేన్ తీసుకురావాలి, బేగంపేట నాకు ఇస్తాడా లేదా బేగంపేట ఎయిర్పోర్ట్ లో పర్మిషన్? సో మేబీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ సైడ్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ టు రివార్డ్ రేషియో అంత బాగుండదు. ఎందుకంటే కల్చరల్లీ మనకు పెద్దగా ఎక్కదు అది, ఆ ఆర్మీ యాంగిల్ అంతా. అండ్ సెకండ్ ఇలాంటివి తీయాలంటే నీకు చాలా ప్రొడక్షన్ కావాలి. అవును. సో ఈ రెండు రీజన్స్ వల్ల మన దగ్గర ఎక్కువ రావనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. ఐ మీన్ నా గెస్ట్ కూడా అదే. అరే ఇద్దరం సేమ్ చెప్తున్నాం. ఎంత మంచిగా చెప్పినాం చూడు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయవా? అయితే పుట్టి సబ్స్క్రైబ్ అంతే. అంతేనా? మనం అంతేనా? సో నా గెస్ట్ కూడా అదే ఉండే. కాకపోతే నువ్వు తీస్తున్నావు ఒక సినిమా ఎయిర్ ఫోర్స్ మీద కానీ ఆర్మీ మీద నేవీ మీద అంటే అట్లీస్ట్ అది చూసే ఆడియన్స్ కి ఎంటర్టైనింగ్ అయినా ఉండాలి, లేదా గ్రిప్ చేయాలి, లేదా ఎడ్యుకేషనల్ గానే ఉండాలి. చూసే ఏదో కొత్తగా చూస్తున్నాము, ఏదో పద్ధతులు వేరేగా ఉన్నాయి, అట్లయినా ఉండాలి. సో ఆ విధంగా ఒకటే విలన్, ఒకటే కాన్ఫ్రంటేషన్ కాకుండా ఈ సినిమాలో ఒక కాన్ఫ్రంటేషన్ అయిపోతుంది, దాని తర్వాత సినిమా ఇంకా ముందుకు సాగుతుంది, ఇంకో కాన్ఫ్రంటేషన్ అవుతుంది, దాని తర్వాత కూడా ఇంకా సాగుతుంటుంది. సో అది నాకు మొదటిసారి చూసినట్టు అనిపించింది మన తెలుగు సినిమాలలో. అంటే అఫ్ కోర్స్ నేను ఒక పెద్ద ఎక్స్పర్ట్ కాదు, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. సో నేను ఎక్కువ చూడలేదు, బట్ చూసిన వాటిలో అయితే నాకు అదే అనిపించింది. ఇది ఒక స్టెప్ ఫర్దర్ అనిపించింది ఎవల్యూషన్ లో. ఇట్స్ డిబేటబుల్ అంట నేను. అంటే దేర్ ఇస్ సమ్ ట్రూత్ టు ఇట్. కానీ అదే అగైన్ నువ్వు ఎక్కువ చూడలేదు కాబట్టి నీకు అట్లా అనిపించుండొచ్చు. నాకైతే చెప్తున్నా కదా, లిటరలీ నేను ఫైటర్ మూవీ చూసా, హిందీది, అండ్ ఇది చూసా. నేను ఫైటర్ మూవీ చూస్తున్నప్పుడే అనుకున్నా, అరే వీడు టాప్ గన్ ఏదో లేపుతున్నట్టున్నాడే అని. తర్వాత కొన్ని ఇదే ప్లాట్ లైన్ బేసికలీ ఏంటంటే ఒక మ్యావరిక్ ఉంటాడు, సో కాల్డ్ ఎవడి మాట విన్నాడు, వాడు ఫైటర్ పైలట్. కానీ ఫైటర్లో ఏంటంటే వాడి పెళ్ళాము ఆ హెలికాప్టర్ లో నుంచి ఆ ఎయిడ్ వాళ్ళు ఉంటారు చూడు, హెలికాప్టర్ లో వస్తారు. సో వాడి ఫియాన్సీ ఆమె ఉంటుంది, హెలికాప్టర్ నడుపుతున్నామె. అండ్ వాడి కో పైలట్ ఉంటుంది, నావిగేటర్ ఉంటాడు చూడు, వాడి బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. అండ్ కమాండర్ ఎవరైతే ఉంటాడో వాడు ఆ హెలికాప్టర్ వీడి ఫియాన్సే వాళ్ళ అన్న ఉంటాడు. అండ్ వీళ్ళందరికి బాసు వాళ్ళ అన్న. వీడు ఒక యాజ్ యూజువల్ వీళ్ళకి ఓ హీరో కదా, ఓ క్రేజీ పైలట్, వీడే అసలు ఫైటర్ అంటే వీడిని చూసి అందరు అవ్వాలి, అది ఇది అన్న పెద్ద ఇది ఉంటుంది, తత్వం ఉంటుంది. ఆమె చచ్చిపోతుంది వీడి తప్పు వల్ల. వీడు ఇట్లానే ఏదో రిస్కీ మెనూవర్ ఏదో చేస్తాడు, ఆమె పోతుంది, అటే పోతుంది స్టార్టింగ్ లో. అది పోయినప్పటి నుంచి వీళ్ళ కమాండర్ కి కొంచెం వీడి పైన ఉంటది, చెల్లని చంపినోడు వీడు అది ఇది. సో బేసికలీ ఆ బ్యాగేజ్ ఉంటది. వీడిని ఫ్లైట్ ఎక్కనియరు, అరే నువ్వు పోరా కొట్లాడరా అని. అయితే వీడిని అటు ఇటు చేసి వీడి ఇట్లనే పై కింద చేస్తుంటే వీడిని డీబార్ చేస్తారు, వీనికి ఇంకెక్కడో పడేస్తారు, అక్కడెక్కడో పడేస్తారు. లాస్ట్ కి సేమ్ మళ్ళీ ఇదే అవుతుంది, వ్యాన్ వచ్చి గుద్దుతుంది, అందులో ఒక 4 బస్సులు నిండిన జవాన్లు పోతారు. యాజ్ ఇట్ ఈస్ ఆ సీన్ అయితే యాజ్ ఇట్ ఈస్ తెలుసా. ఇదంతా తతంగం జరుగుతుంది. లాస్ట్ కి అరే మనని దరిద్రం నుంచి సేవ్ చేయాలంటే అసలు వాడేం ఆలోచిస్తున్నాడో వాడికే తెలియదు. ఎందుకంటే మనం ఏమైతే ప్లాన్ చేస్తున్నామో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పట్టేస్తున్నారు, అన్నిటికీ ప్రిపేర్డ్ ఉన్నాడు. సో వీడినే దింపుదామంటే వీడు కూడా ఇదే చెప్తాడు. ఒక మెనూవర్ ఉంటది, దట్ మెనూవర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రిస్కీ ఉంటది. వాడు లాస్ట్ కి ఆ మెనూవర్ చేసి బచాయిస్తాడు. ఇందులో ఇట్లా షాహీన్ అని ఒకడు ఉంటాడు పైలట్, అందులో ఒకటి రెడ్ నోస్ అని ఉంటాడు. వాడు ఇదే డైలాగ్ కొడతాడు ఉర్దూలో, ఏమంటారు మేమోనొక నవాజీ కైసలాగా హమారా అది ఇది అంటే వీడు కోపంతో వెళ్ళిపోతాడు. అండ్ సేమ్ ఒకటి క్యాప్చర్ అవుతాడు. ఇందులో అయితే క్యాప్చర్ అయిన చాలా చిన్న పార్ట్ ఉంటది. ఆ ఫైటర్లో ఏంటంటే సెకండ్ పార్ట్ మొత్తం అదే, ఆ క్యాప్చర్ అయిన వాడిని తీసుకురాలి వాపస్. సో ఇది తతంగం. సో ఒక్కసారి అయిన దాన్ని వీళ్ళు 4-5 సినిమాల్లో పెండినారు. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ
బేస్డ్ అంటే అది ఎంత బేస్డ్ అంటే ఆల్మోస్ట్ జస్ట్ టైటిల్ అంతే. అది ఉట్టి ద టైటిల్ ఇస్ బేస్డ్ అంతే. లోపల స్టోరీ అంతా మా ఇక క్రియేటివ్ ఫ్రీడమ్ అది. దట్స్ ఇట్. ఎంత బేస్డ్ అంటే ఇప్పుడు మనం ఇద్దరం కూడా పైలట్స్ అంత బేస్డ్. మనం పూల చొక్క వేసుకుంటే వీఆర్ ఆన్ హాలిడే, పైలట్స్ ఆన్ హాలిడే, వి కేమ్ హోమ్ అండ్ వెకేషన్. కానీ ఫైటర్ లో ఒక మంచి పని ఏంటంటే ఆ మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటాడో వాడిని హైదరాబాద్ పంపిస్తారు. పంపించి నువ్వు ఇన్స్ట్రక్టర్ అయిపో, పైలట్ ట్రైనింగ్ వాళ్ళు ఉంటారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, వాళ్ళకి ఇన్స్ట్రక్టర్ అవ్వు, నువ్వు నిన్ను ఫీల్డ్ లో వదిలితే మేము తట్టుకోలేము, 3 జట్లు బాగా కొట్టినావు, అది 500 కోట్లు ఒక్కొక్కటి, నీ అబ్బా ట్యాక్స్ పేరు మరి అంత సక్కరాకిస్తాడు అని వాడిని పంపిస్తే వాడేం చేస్తాడు, ఇక్కడికి వచ్చి వీళ్ళని అట్లా తయారు చేస్తుంటాడు. మళ్ళీ రమ్మంటారు, వద్దురా బాబు నువ్వు ఒక్కడి మీద చాలు అని అట్లా. కానీ ఇది ఫైటర్, రైట్. నౌ ద పాయింట్ ఈస్, ఇప్పుడు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఆ బాలాకోట్ ఏదైతే ఉన్నదో ఎయిర్ స్ట్రైక్, ఇందులో ఆ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చూపిలే ఎక్స్టెన్సివ్ గా. ఎందులో అంటున్నావు? వ్యాలంటైన్ లో. ఇందులో ఎంతసేపు వీళ్ళు కొట్టుకోవడము, దాని ఏమంటారు డాగ్ ఫైట్లు చూపించడమే కానీ నాకు బాలాకోట్ జస్ట్ ఒక బాంబ్ వేసి వెళ్ళిపోయినాడు అంతే, హ్యాపీ వ్యాలంటైన్స్ వెళ్ళిపోయారు. సో ఇది నాకు కొంచెం ప్రాపగాండా లాగా అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అది ప్రాపగాండా. అంటే వెస్ట్ లో మెయిన్ గా ఈ మిలిటరీ సినిమాలు, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉంటాయో అందులో వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ చేయి కూడా కొంచెం భారీగా ఇన్వాల్వ్ ఉంటుంది. ఆ ప్రాపగాండా కోసం వాళ్ళు పైసలు ఇవ్వకుండా మా జట్లు కూడా వాడుకోండి, కాకపోతే మాకు కొన్ని పలానా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీరు ఇలానే చూపించాలి, వేరేగా చూపిస్తే తప్పర్థం వస్తుందో లేకపోతే అది బద్నామీ అవుతుందో ఏదో ఒకటి. కానీ అది యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు మొత్తం ఒక కంట్రీ కదా. మన దగ్గర ఏంటంటే నార్త్ లో ఒక స్టోరీ నడుస్తుంది, సౌత్ లో ఒక స్టోరీ నడుస్తుంది, బెంగాల్ వాళ్ళు ఇమాజిన్ భోజ్పురి వాళ్ళు తీసేది, వాళ్ళు బాలాకోట్ మేము నాటుకుంటే ఇట్లా హైడ్రోజన్ ఇట్లా వెలిగించి వచ్చి ఉరుకుంటూ వచ్చినాం అన్నట్టు చూపిస్తారు. అందులో వింగ్ కమాండర్ ఆనా గిల్లేమో ఒక చమ్కిల్ మోనాలిజానో ఏదో ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఒక చమ్కిల్ గాగ్రాచోలు వేసుకొని బార్డర్ మీద నుంచి ఇట్లా ఎగిరి, వాళ్ళ డికాయ్ ఏముంటదంటే ఇవ్వ డాన్స్ చేస్తుంటది, అందరు వాళ్ళు ఉల్లకథ బఫ్లే వాళ్ళు ఇట్లా చూస్తుంటారు, క్యా నాచి అది వాళ్ళు వచ్చి బాంబులు వేసేస్తారు. Actually we should do this based on true events అని పెట్టి చెప్తాను కదా బ్రో. ఇదే జోక్ చేస్తున్నాం కానీ భోజ్పురి వాళ్ళు నిద్ర లేచే వరకే తెలుగు ఇండస్ట్రీ నడుస్తుంది. వాళ్ళు గాని లేచిండ్రో మనది కొంచెం కాంపిటీషన్ లో పడుతుంది. కేజీఎఫ్ కాదు, నా తోలు కాదు, ఏది కాదు కదా, ఇట్స్ థ్రెటనింగ్ టైమ్స్ అంటారు. అసలు ఎట్లాంటి పాటలు తీస్తారంటే పాప్ సాంగ్స్, అసలు పేరు కూడా చెప్పలేను మన ఫ్యామిలీ పాడ్కాస్ట్, అసలు పేర్లే ఘోరంగా ఉంటాయి. అసలు పలంక్, తోడ్ ఇలాంటి ఈ రేంజ్ లో ఉంటాయి అంతే. అండ్ వాళ్ళ కొరియోగ్రఫీ ఇట్స్ ఆల్మోస్ట్ నో డాన్స్, అది నెక్స్ట్ లెవెల్. ఇట్స్ ఆల్మోస్ట్ నో డాన్స్, అంతా మొత్తం విజువలే ఉంటది అంతే. సో ఈ ఫైటర్ ఎట్లయితే ఏబి టెస్టింగ్ అంటారు చూడు, ఇందులో ఆ ఫైటర్ ది ఇంకా ఆపరేషన్ వ్యాలంటైన్స్ ది రెండు మిక్స్ చేస్తే, బోత్ ద లవ్ స్టోరీస్ డిలీట్ చేస్తే నీకు 20 minutes మూవీ ఇస్ ట్రూ. అంతే. మరి ఎంత ఎగ్జాక్ట్ గా ఉంది అంటే నిజంగా నాకు నమ్మలేకపోతున్నా. ఎందుకంటే ఇది హిందీ సినిమాలా తీశారు ఫైటర్, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ ఏమో మల్టీలింగ్వల్ లా తీశారు, 3 లాంగ్వేజెస్ కలిపేసి. సో దీనిది ఒక హిందీ వర్జన్ ఉంది, ఫైటర్ కూడా ఉంది. ఇంకా జనాలు ఎన్నిసార్లు చూడాలి అదే అంటే నార్త్ వాళ్ళు సౌత్ చూడరేమో అనుకుంటున్నారు, బట్ కానీ ఫైటర్ వదిలేసి ఇది చూస్తున్నారేమో ఎక్కువ. అది హ్యావ్ అహానా గిల్, ఓహనా గిల్ కదా, సో యు నెవర్ నో ఎగ్జాక్ట్లీ. కానీ బోగస్ ఇదంతా ద స్టోరీ పార్ట్ ఆఫ్ ఇట్ కదా. నువ్వు మూవీ ఎక్స్పీరియన్స్ నీకు ఎట్లా ఉండే అది చెప్పు. మూవీ ఎక్స్పీరియన్స్ నాకు చాలా చెప్తాను ఎడ్యుకేషనల్ ఉండే. ఎందుకంటే ఇది సారాంశంలోనే చెప్పాల్సి ఉండే, మర్చిపోయాను నాకు తెలుసు. కానీ ఈ అర్జున్ దేవ్కే ఒక బాస్ ఉండేవాడు ముందు, వాడి పేరేందో నాకు గుర్తులేదు, కానీ నేనైతే ముద్దు పేరు పెట్టుకున్నా, హీఈస్ కామోడోర్ బ్రిల్ క్రీమ్. ముందువాడు ఫుల్ ఇట్లా ఒక పెద్ద ఇది ఫ్రింజ్ ఉంటది, అసలు
గ్లోరియస్ హెడ్ ఆఫ్ హెయిర్ అంటారు చూడు, అవును అట్లా. సో కామోడోర్ బ్రిల్ క్రీమ్ ఉంటాడు, దాని తర్వాత కామోడోర్ గ్రే ఫాక్స్ వస్తాడు. అవును. సో ట్రాన్సిషన్ అయ్యే టైంలో గ్రే ఫాక్స్ ఇస్ గుడ్ యాక్టర్. ఓ యా కామోడోర్ గ్రే ఫాక్స్ ఇస్ వండర్ఫుల్. యా వి లైక్ కామోడోర్ గ్రే ఫాక్స్. యా నాకు బ్రిల్ క్రీమ్ కూడా నచ్చాడు యాక్చువల్గా. బ్రిల్ క్రీమ్ మంచి చేసి డోంట్ అని వస్తాడు ఉరుక్కుంటూ వచ్చి వీడిని నేనే రికమెండ్ చేసిన, వీడి నా రెప్యుటేషన్ మొత్తం ముంచేటట్టున్నాడు. అది ఉరుక్కుంటూ వచ్చి డోంట్. ఎగ్జాక్ట్లీ వాడు సొంత పెళ్ళాము 15 సార్లు ఒరే చేయకరా దిస్ ఇస్ అన్ ఆర్డర్ పట్టించుకోలేదు. వీడు ఒక్కడు వచ్చేసి అర్జున్ డోంట్ అనగానే ఎట్లా వాడు కూడా ఇద్దరు నేర్చాడు యాక్టింగ్ చేయాలి. వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఇప్పుడు విచ్ ఇస్ ద ట్రూ వ్యాలంటైన్ బ్రో? ఐ డోంట్ నో. వీడికి ఓహనా గిల్ కి వ్యాలంటైన్ లేకపోతే బ్రిల్ క్రీమ్ తో వ్యాలంటైన్ వీడికి చెప్పు. నువ్వు ఇందాక నో హోమో అదే నువ్వు ఇందాక నో హోమో అంటున్నావు, కానీ నాకు సబ్లైమ్ మెసేజింగ్ కనబడుతుంది. అవును. సో నువ్వు టాప్ గన్ ఇన్స్పైర్డ్ అన్నాక ఫైటర్ జెట్స్ అన్నాక ఎందుకో ఇది ఈ నో హోమో ఒకటి ఎందుకో తీయలేరు అసలు. ఎంత దాన్ని స్క్రబ్ చేసినా, ఎంత ఫినాయిల్ ఓవర్లోడ్ ఆఫ్ టెస్టోస్టెరాన్. లాస్ట్ కి ఇద్దరు కమాండర్లు కూడా ఇట్లా ఇది అయిపోతారు, #నో హోమో అయిపోతారు. Now you see the level. Now I see the level. వాడి సంతోషం ఎట్లుంటే అంటే ఆ మూవీ అయిపోయింది, చలో పోదాం అన్నట్టు. సో యూర్ టాకింగ్ అబౌట్ బ్రిల్ క్రీమ్ అండ్ గ్రే ఫాక్స్, మేజర్ బ్రిల్ క్రీమ్ అండ్ మేజర్ గ్రే ఫాక్స్. అర్జున్ ల్యాండ్ అయ్యాక నౌ డు యు సీ ఎ లెజెండ్ అంటే yes now I see a legend అని చెప్పి ఇద్దరు ఒక క్రింజ్ ఫిస్ట్ బంప్ చేసుకుంటారు చూడు. ఫిస్ట్ బంప్ చేసి షేక్ హ్యాండ్ ఇస్తారు. ఇట్స్ సో బ్యాడ్. ఫిస్ట్ బంప్ చేసి తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తారు. I thought point of a fist bump first to avoid the shake. It's but, like అది కాదు. The point of fist bump is you need something greater than a shake hand. Right. అందుకనే fist bump ఇస్తావు. You need something greater than a fist bump. You give a chest pump. Something greater than a chest pump. You basically like it's bear hug. There's nothing else. That's it. So you need something more than a bear hug. It goes book a room. Plus 18. 18 plus. Oyolo room book చేసుకోండి. మేజర్ గ్రే ఫాక్స్, మేజర్ బ్రిల్ క్రీమ్, షెల్వి బాటిల్ ఆఫ్ షాంపెయిన్. దట్స్ ఇట్. అంతే. 5 నిమిషాల తర్వాత రూమ్ లో డు యు సీ ఎ లెజెండ్ నౌ? yes I see a legend now. చాలా పకడ్బందీగా వచ్చావు మైక్. సో అది కూడా ఎడ్యుకేషనల్ అని ఎందుకు అన్నానంటే ఆ ఫిస్ట్ బంప్ హ్యాండ్ షేక్ చూసిన తర్వాత కూడా ఎయిర్ ఫోర్స్ లో ఇట్లాంటి చిల్లర పనులు కూడా చేస్తారా? ఐ డోంట్ నో. నాకే తెలుసు అవుతాయి. వాళ్ళు మనుషులు కదా, అంతే. వాళ్ళు చేయలేరా? ఎగ్జాక్ట్లీ. నేను అదే జ్ఞానోదయం తెచ్చుకున్నాను. ఎందుకంటే ఏదో పాష్ గా ఉంటారు, క్లాస్ గా ఉంటారు అనుకుంటే అట్లా కాదు, అక్కడ కూడా క్రింజులు ఉంటాయి. కానీ నాకు నీతో ఒక కంప్లైంట్ ఉంది. I will tell you when the time comes. A complaint ఏంది, and I'm very angry with you, by the way. So, but continue. ఇప్పుడు చెప్పావు. నేను చెప్పాను. వండర్ఫుల్. దిస్ ఇస్ ద పాజ్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు నువ్వు ప్రతి పాయింట్ కి ఆలోచిస్తున్నది ఏమై ఉంటది ఇన్ బ్రూట్ అని. బట్ ఐఎమ్ వెరీ సీరియస్. రైట్. చాలా కోపం వచ్చింది నాకు నీ పైన. ఓకే. ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే, ఫ్యూ మినిట్స్ బ్యాక్. ఓకే. అది ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. ఓకే. సో ఇంకేం ఎడ్యుకేషనల్ వచ్చినాయి నీకు? అంటే నువ్వు పెట్టినప్పుడు కనిపెట్టలేదా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నో, నువ్వు నన్ను ఎక్కడో హర్ట్ చేసావు విత్ యువర్ యాక్షన్స్, విత్ యువర్ వర్డింగ్స్. నువ్వు, నేను చెప్తా కదా, డోంట్ వరీ, ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో. షూర్. సో ఇంకోటి నేను ఏం నేర్చుకున్నా అంటే బ్రో, ఎడ్యుకేషనల్ మీద పోతే అదే ట్రైన్ పట్టుకుంటే ఇక ఆ ట్రైన్ లో కూర్చున్నాం అనుకోవాలి, ఏం చేయలేము మనం. ఫ్లైట్ ఉండాల్సి ఉంది, ట్రైన్ అయింది, బట్ ప్లేస్ సరిపోలేదు. సుఖాయ్ 22 లో ప్లేస్ సరిపోలేదు కాక్పిట్ లో. కానీ ఎడ్యుకేషనల్ గా ఏముండే అంటే ఈగల్లో చూసి మనము స్నైపర్ రొమాన్స్ ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. మనం అంటే మామూలు ఉద్యోగులము, ఏదో చిన్న చితక పని చేస్తుంటాం, ఆమ్ ఆద్మీ, మ్యాంగో పీపుల్స్. మనకి ఎలీట్ ప్రొఫెషన్స్ లో ఎలా ఉంటారో అనేది తెలియదు, అందుకనే తెలుగు సినిమాలు చూసి నేర్చుకుంటాం. ఈగల్లో స్నైపర్ రొమాన్స్ నేర్చుకున్నాం. అబ్సల్యూట్లీ. ఆపరేషన్ వాలంటైన్ లో పైలట్ రొమాన్స్ ఏంటో నేర్చుకున్నా బ్రో. డెఫినెట్లీ. ఇట్ వాస్ సో, అసలు ఐ ఓపెనింగ్. వాడు 20,000 feet నుంచి లుక్స్ ఇస్తాడు చూడు. You can feel it. You can feel. అసలు పైలట్ రొమాన్స్ అంటే, ది ఎసెన్స్ ఆఫ్ పైలట్ రొమాన్స్ అంటే ఏంటో తెలుసా బ్రో? అండ్ ఇది నీకు కాదు ఆబ్వియస్లీ, ఎందుకంటే నీకు రొమాన్స్ అంటే ఏంటో తెలియదు. I'm not romance. I'm ఇది రఫ్.
యా సో రొమాంటిక్స్ థైగాపర్స్ లో రొమాంటిక్స్ ఉన్న వాళ్ళకి పైలట్ ఎట్లా రొమాన్స్ చేస్తాడు, నేను కూడా దాని నుంచి ఏమైనా టిప్స్ నేర్చుకోవచ్చా అంటే అఫ్ కోర్స్ మీరు నేర్చుకోవచ్చు. సింపుల్ చాలా. ఇది దీనికి ఒక ఫ్లైట్ అవసరం లేదు, ఒక జెట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, యూనిఫామ్ కూడా అవసరం లేదు. యూనిఫామ్ ఆల్వేస్ హెల్ప్స్. కానీ సో ఒకవేళ మీరు అమెజాన్ లో ఏమైనా కాస్ట్యూమ్లు అట్లా ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చు, it definitely helps. బట్ ఒకవేళ లేకపోయినా ఎంత సింపుల్ అంటే ఇది ఒక పైలట్ పని ఏంటి బ్రో, జస్ట్ నావిగేషన్. జస్ట్ ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి నేను అక్కడ పోవాలి, లేదా నేను అక్కడ ఉన్నాను, అక్కడ నుంచి నేను మళ్ళీ వాపస్ రావాలి, నేను లెఫ్ట్ తిరగాలి లేదా రైట్ తిరగాలి. ఇట్లాంటివి చాలా సింపుల్ ఉంటాయి. అండ్ అన్ని నా చేతిలో కంట్రోల్ ఉండాలి. బేసిక్ గా పైలట్స్ కి ఉన్న ఫెటిష్ అదే, కంట్రోల్ ఫ్రీక్స్ అనమాట. సో మీ మ్యాంగో లైఫ్ లో కూడా ఒక పైలట్ లాగా రొమాన్స్ చేయాలంటే ఏం లేదు, మీ గర్ల్ ఫ్రెండ్ అయినా పెళ్ళామైనా ఎవరో సింపుల్ గా హాల్లో కాసేపు కూర్చున్నారు మీరు, విచ్ ఇస్ ఫైన్, ఇట్ హ్యాపెన్స్. ఆ అప్పుడప్పుడు అక్కడే కూర్చోవాల్సి వస్తుంది మొత్తం. యా దానికి కూడా ఒక సొల్యూషన్. బెడ్రూమ్ లో ఇది ఉండదు. అవును. సో అక్కడే పడుకోవాల్సి వస్తుంది. You have to spend a lot of time in the halls. యా ఇదంతా సహజమే. సో దానికి కూడా పైలట్ రొమాన్స్ లో ఒక సొల్యూషన్. Oh wow. Now I am interested. Oh definitely. ఫస్ట్ అయితే సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నీ పోరి హాల్ నుంచి లేచి కిచెన్కి వెళ్తుంది అనుకో, జస్ట్ ఏదో బేసిక్ పని కోసం, సడన్ గా మధ్యలో నువ్వు రావాలి, ఆపేయాలి. దారి అడ్డులో ఆపేగానే ఇదేంటి ర్యాండమ్ గా ఆపిండు అని చెప్పి నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంది. అప్పుడు నువ్వు కూడా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఒక వంకర్ నవ్వు ఇవ్వాలి. ఏంటి అంటే నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, జస్ట్ ఆపినందుకు ఎందుకు ఆపావో నువ్వు రీజన్ చెప్పకూడదు, జస్ట్ ఆపి రొమాంటిక్ గా స్మైల్ చేయాలి. బ్రూట్ చాలా సీరియస్ ఇది. వాట్ యూ డూయింగ్ చెప్పు. ఇది ఎంత ఎడ్యుకేషనల్ అంటే గుణపాఠాల్లో చెప్పాలి, కానీ నేను ఆపుకోలేకపోతున్నా. ఎందుకంటే యా సో ఇట్లా చూసి ఎందుకు ఆపినావు అని ఇట్లా చూసినప్పుడు నువ్వు కూడా అట్లనే చూసి ఒక వంకర్ నవ్వి ఈధర్ ముందుకి లాగి జస్ట్ ఒక చిన్న హగ్ ఇచ్చేసి వితౌట్ ఎక్స్ప్లెనేషన్ వెళ్ళిపోవాలి, లేదా హగ్గు కూడా ఇవ్వద్దు, జస్ట్ అట్లా వంకర్ నవ్వు ఇచ్చేసి మళ్ళీ నువ్వే తోయాలి కిచెన్ వైపు. ఎందుకు ఆగినావు నువ్వు? నాకు డౌట్ ఉంది రిలేటెడ్ టు దిస్. ఈ వంకర్ నవ్వు అన్నది ఏదైతే చెప్పినావో, ఇది మన అంబాజీపేట మళ్ళీ ఇది వంకర్ నవ్వు ఉండాలా, లేకపోతే అర్జున్ లాంటిదే మా పైలట్ దగ్గర నేర్చుకుంటున్నాం కాబట్టి బార్బర్ దగ్గర పోకూడదు, పైలట్ దగ్గరే ఉండాలి. ఓకే ఓకే, డిస్ట్రాక్ట్ అవ్వదు బ్రో. గుడ్ పాయింట్. బార్బర్ ని తెలుగులో ఏమంటారు? మంగళోడు. ఎస్. పైలట్ ని తెలుగులో ఏమంటాడు? అవును కదా, రాజు చెప్పండి. నేను ఇందాక నుంచి అంటే నేను మూవీ చూసినప్పుడు అనుకుంటుండే ఇదే వచ్చింది బాగా. తెలుగులో కొన్ని పదాలు లేవు, ఇంకా ఉంటాయి కానీ చాలా పెద్దగా ఉంటది. క్రికెట్ ది తెలుసా నీకు? చాలా పెద్దగా ఉంటది, కటకట పిటకడ అనేదో ఉంటది. నిజంగా నాట్ కిడింగ్, నీకు ఆశ చూపిస్తా. మంతి కడకడప్పుడు కొంచెం తెలుగులో కూడా ఎవల్యూషన్ రావాలి టు కీప్ అప్ విత్ ద టైమ్స్. ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు తయారు చేసింది కదా. అవును, అందుకనే. సో కాదు పైలట్ ది తెలుగులో వాహన ఏదో వాహన చాలకుడు, యా సంథింగ్ లైక్ దట్. ఎందుకంటే విమాన ఇది ఉంటది కదా, విమానాస్ ఉండే కదా. అవును. సో ఐఎమ్ షూర్ అదే విమాన ఏదో రైడర్ ఏదో అట్లా మాకు రాసి చెప్పండి తెలుసుంటే. వెరీ గుడ్ క్వశ్చన్. చూసినావా, ఇది కూడా ఎడ్యుకేషన్ కింద వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో బ్యాక్ టు పైలట్ రొమాన్స్. రైట్. దాంట్లో ఎసెన్స్ ఏంటంటే ఆమె కిచెన్ వైపు వెళ్తుంది, మళ్ళీ నవ్వుతాయింది. నవ్వుతాను బై, రొమాన్స్ ఇస్ నాట్ నవ్వుతూ ఉంటారు ఇట్లా. నువ్వు అడ్డం వచ్చావు. సో బేసిక్ గా ఆమె ఎక్స్పెక్ట్ చేయనిది చేసావు. అండ్ సర్ప్రైజ్ ఎప్పుడైతే అది ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. అది ఆమె ఫేస్ లో ఎప్పుడైతే రిజిస్టర్ అవుతుందో, ఏంటి వీడు సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ చేశాడు అని, అది నువ్వు ఒక అవార్డ్ లాగా తీసుకొని వంకర్ నవ్వాలి. వంకర్ నవ్వి లేదా దారి నుంచి తప్పుకో, వెళ్ళిపో కిచెన్ కి పోతా ఉండు అని చెప్పి పోతా ఉండు అంట. గుడ్. రెస్పెక్ట్ యువర్ వింగ్ కమాండర్స్. లేదా నువ్వే కిచెన్ వైపు తోయి. బేసిక్ గా కన్ఫ్యూజింగ్ గా ఉండాలి. ఆ కన్ఫ్యూజన్ లో రొమాన్స్ పుట్టుకొస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది మొబైల్ రొమాన్స్, ఇది మొబైల్ పైలట్ రొమాన్స్. స్టేషనరీ రొమాన్స్ ఎట్లుంటుంది అంటే పైలట్ రొమాన్స్ లో, ఇది ఇందాక మాట్లాడుకున్నాం కదా, హాల్లో కూర్చున్నాం ఇద్దరం, సోఫా మీద కూర్చొని టీవీ చూస్తున్నాం, చాలా బోరింగ్ యాక్టివిటీ ఇది. ఇంకా 3-5 ఏళ్ళు పెళ్ళి అయింది అనుకో, ఇది రోజు చేసేదే. ఇందులో
ఫ్రెష్నెస్ ఉండదు. కానీ ఇందులో చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. అవును, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అది ఇంపార్టెంట్ కదా పైలట్ కి ఇంపార్టెంట్. వీడు అర్జున్ గారి లాగా క్రాక్ అవుతున్నాడు అనుకో వాళ్ళు టీవీ చూస్తూ కూడా ఏదో టీవీ ఉంటది లేకపోతే పెళ్ళం ఉంటది, ఎగ్జాక్ట్ ఏదో ఒకటి పోతుంది ఈ రెండింటి మధ్యలో. అందుకే మొగాడు అన్నాక నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే నీకు అబ్బా నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంది, అబ్బా నాకు విశ్రాంతి కలుగుతుంది ఇప్పుడు అనగానే మీరు రాసి పెట్టుకోండి, అదే టైంలో పక్కన మరుగుతుంటది మీ పెళ్లి. ఓకే, కొంపలు అంటుకోపోయేదాకా వస్తుంది మీ పెళ్లి అదే టైంలో. మీకు తెలియదు, ఏదో పీస్ ఆఫ్ మైండ్ అనుకుంటారు, విశ్రాంతి అనుకుంటారు, కానీ అట్లా కాదు. మీకు విశ్రాంతి అనిపించినప్పుడల్లా ఇట్ ఈస్ ద టైమ్ టు యాక్ట్. అది పైలట్ రొమాన్స్ కమెన్స్ ఆపరేషన్. ఇదో ఎట్ దిస్ పాయింట్ నేను ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఇద్దాం అనుకుంటున్నా. ప్లీజ్. చెప్పేటోడు సవాళ్ళకి చెప్తాడు, వినేటోడుకున్నది సిగ్గు. నువ్వు ఏదో పెద్ద ఎక్స్పర్ట్ లాగా చెప్తున్నావు చూడు, ఎడ్యుకేషన్ కోర్సు ప్రాక్టికల్స్ ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి తెలుసా బ్రోట్? నీకు తెలుసా? తెలుసు నాకు. రాసి చెప్పండి. వీడు ఏదేదో వాగుతుండో, ఇది 3 సెషన్లు తీసుకుండో, ఇవన్నీ మనం చేస్తే, మీరు చేస్తే మీ పిల్లలతో గర్ల్ ఫ్రెండ్లతో మీరు బతుకుతారా? ఇట్లా ఆపంట కళ్ళలో కళ్ళు వంకరలో ఇచ్చి వంటింటి వైపు తోయాలంట దౌడపై అట్లా కాడతో ఇట్లా దౌడపైన వార్త చేస్తాం. ఇది బ్రూట్ జస్ట్ హేటింగ్ చేస్తున్నాడు ఇక్కడ. మీరు వినకండి, మీరు ఇది ట్రై చేసి చూడండి, తర్వాత ఏం జరిగిందో మాకు రాసి చెప్పండి, నేను మీకు రాసిస్తా. రాలేకపోతే వాళ్ళు రాసే పరిస్థితులు లేకపోతే రెస్పాన్సిబిలిటీ సార్. ఇలాంటి వాటిలన్నీ ఇట్లా డేంజర్, నువ్వు కాషన్ ఇవ్వాలి. నో నేను ఒప్పుకోను. డూ ఇట్ ఎట్ హోమ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పాను నువ్వు. ఆఫ్ కోర్స్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, కానీ ఎంతమంది ఇప్పుడు పోయి ఇంట్లో ఎంతమంది మగోళ్ళు ఇట్లా వంకరగా నవ్వుతారు. అది సరిగ్గా నవ్వాలి, అది వంకర నవ్వు అంటే అర్జున్ లాగా నవ్వాలి, ఎట్లా పడితే అట్లా కాదు. నువ్వు ఇంకా ఎడ్యుకేషన్ పిజికేషన్ అర్జున్ పైలట్ లవ్ అది ఇది అంటే నువ్వు వాడు ఇట్లా స్టైల్ గా బాత్రూమ్ లోపలికి దూరి చూడు, దూరి ఏదో పక్కింటోడు లాగా ఇట్లా చూస్తూ వచ్చినట్టు చూడు. నేను అది అనుకున్నా. దీనికి లెవెల్స్ ఉంటాయి బ్రో, అది లెవెల్ 4. అది తొందరపాటు ఎక్కువ నీకు. హౌ సిల్లీ ఆఫ్ మీ, వాట్ ఎ ఫూల్, వాట్ ఎ ఫూల్. ప్రీమెచ్యూర్లీ టేక్ ఆఫ్ చేస్తున్నావు నువ్వు. సో ఇంకా అవ్వలేదు పైలట్ రొమాన్స్. నేను ఇంకా కథం చేయని, అవర్ లైఫ్ సెట్ రిస్క్ కథం చేయని. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది నీ సబ్జెక్ట్ కదులుతున్నప్పుడు పైలట్ రొమాన్స్ ఎట్లా చేయాలి, కానీ పక్కనే సోఫా మీద కూర్చున్నారు అనుకో, ఇక్కడ నుంచి పైలట్ రొమాన్స్ ఎట్లా చేస్తారు అంటే పైలట్స్ కి దానికి కూడా ఒక సమాధానం ఉంది. ఏంటి అంటే సింపుల్, ఉన్నదాన్ని కదిలిచ్చేదాన్ని ఆపు. ఓకే, సో నీ పక్కన సోఫాలో కూర్చుంది అనుకో, కూర్చొనే ఉంది కదా అని చెప్పి లే అని చెప్పి లేపాలి. ఓకే, కూర్చుని దాన్ని లేపి కాసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకో, నో ఎక్స్ప్లెనేషన్. ర్యాండమ్గా మీరు ఘోరాలు నేరాలు టీవీలో పుష్పదిద్దిన కాపురం ఏదో ఒకటి మీరు ఏది చూస్తున్నా కానీ పోరిని లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకోండి. అగైన్ నో ఎక్స్ప్లెనేషన్. ఎప్పుడైతే కన్ఫ్యూజ్గా చూస్తుందో మళ్ళీ వంకర నవ్వండి. నువ్వేమంటున్నావు అంటే మధ్యాహ్నం 3:30కి ఋతురాగాలు చూసుకుంటూ ఇట్లా ర్యాండమ్ గా లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. ఏంటి ఇక్కడ ఇట్లా చేసావు అంటే వంకరగా నవ్వాలి. సొల్యూషన్ ఏంటంటే బేసికలీ నీ ఇష్టం వచ్చింది వంకరగా నవ్వు అలా మొహం పైన నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడు. నాకేం తెలీదు ఏం చేశాను, కానీ ఎడ్డిదానా అని బయట అనకూడదు, లోపల ఆ వంకర ఇస్తే సగం మంది మొగాళ్ళు అట్లానే కనబడతారు. కానీ ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, దీనికి ఒక సెకండ్ పార్ట్ లాజిక్ ఏమైనా ఉందా అంటే మొగాళ్ళ తరపు నుంచి మీరు ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే మీ ఒళ్ళో కూర్చొని ఉందా ప్రస్తుతానికి? లేదు కదా. యువర్ ఒళ్ళో ఇస్ ఫ్రీ. సో ధన్నం లేపి కూర్చోబెట్టుకో. ఓకే, 2 seconds కన్ఫ్యూజ్ అవుతుంది. 3rd second 4th second కన్ఫ్యూజన్ పోయి ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా చేశాడు, దగ్గర పిలుచుకుంటున్నాడు నన్ను అని చెప్పి ఒక హోప్ఫుల్ రొమాంటిసిజం పుట్టుకొస్తుంది అమ్మాయిలో. అప్పుడే వంకర్ నవ్వి ఇందాకేమన్నావు నువ్వు, ఏంటా లైన్? ఎడ్డిదానా. ఎగ్జాక్ట్లీ. అప్పుడే లోపల ఎడ్డిదానా అనుకొని కూర్చుంది కదా వాళ్ళు, ఇమ్మీడియట్ గా లేపి జరిపేయాలి. సో
ఈ సినిమాలో మీరు బాగా గాఢంగా గమనిస్తే పైలట్ రొమాన్స్ ఇలానే జరుగుతుంది. అర్జున్ కి ఇంకా ఆహనా గిల్ కి ఒక పాట ఉంటుంది, రొమాంటిక్ సాంగ్ బ్రోడ్. ఆ రొమాంటిక్ సాంగ్ అంతా రొమాన్స్ ఏముంటుందంటే వీడు ఫస్ట్ దానికి ఒక మంచి డ్రెస్ వేపిస్తాడు, ఓకే వేసుకొని వస్తాయి. దాని తర్వాత వీడు కూర్చొని ఉంటాడు సోఫా మీద, సో అది నిల్చొని ఉంటుంది. సో ఇట్లా చేత్తో లాగి ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. కూర్చోబెట్టుకొని ఇద్దరు మళ్ళీ ఒకరిద్దరిని చూసుకొని మురిసిపోతూ నవ్వుకొని 2 seconds తర్వాత మళ్ళీ జరిపేస్తారు. ఓకే, మళ్ళీ దూరం వెళ్ళిపోతాడు వాడు. దూరం వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మళ్ళీ దగ్గర లాక్కుంటాడు. మళ్ళీ దగ్గర లాక్కుని ఒక 3 seconds తర్వాత దూరం వస్తాడు. మళ్ళీ రూమ్కి ఆమూల పోతాడు, అక్కడ పోయి మళ్ళీ దగ్గర లాక్కుంటాడు. సో బేసిక్ రూల్ ఆఫ్ రొమాన్స్ ఇస్ ఇది కదులుతూ ఉండాలి. ఒక దగ్గర ఎక్కువ ఉంటే బోర్ కొడతారు ఇద్దరికి. సో కూర్చున్నారంటే లేవండి, లేచున్నారంటే కూర్చోండి. వాస్తు కుదరలేదేమో. అదే సో కిచెన్కి ఒకవేళ వెళ్తుందంటే దారిలో అడ్డం ఆపండి. సో ఇలాంటివి చేస్తే మీరు పైలట్ రొమాన్స్ అనేది సాధిస్తారు. మీకు స్నైపర్ రొమాన్స్ ఒకవేళ చాలా అడ్వాన్స్ అయిపోయింది అంటే కనీసం పైలట్ రొమాన్స్తో స్టార్ట్ చేయండి. అది నా విన్నపం బ్రో. మ్యూజిక్ ఎట్లా అనిపించింది బోగస్ మూవీలో? చాలా జెనరిక్ గా అనిపించింది కదా, చాలా జెనరిక్ ఉండే. ఎంత జెనరిక్, ఎంత టెంప్లేట్ ఉండే అంటే టెంప్లేట్ గా వదిలేసిన సరే ఏదో ఒక మూల చేసి పడేసాడు అనుకుంటాం, మించిపోయాడు దానికంటే. పాకిస్తాన్ వాళ్ళు రాగానే జిహాద్ జిహాద్, లిటరల్ గా జిహాద్ జిహాద్ అని వర్డ్ పెట్టాడు చూడు. ఇట్స్ యాక్చువల్లీ ఒక వర్డ్ బ్యాటిల్ ఉండే. ఏంటంటే పాకిస్తాన్ వస్తే జిహాద్ అంటారు, ఇండియా వెళ్ళినప్పుడు వందే మాత్రం అంటారు. ఆ వందే మాత్రం పాట కూడా కిచిడి ర్యాప్ బ్యాటిల్ పెడతాడు. రైట్, ఇట్స్ లైక్ ర్యాప్ బ్యాటిల్ ఎట్లయితే వెళ్తుందో బ్యాక్ అండ్ ఫోర్త్, జిహాద్ టు వందే మాత్రం, వందే మాత్రంలో జిహాద్ జిహాద్. అండ్ నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు కొన్ని నాన్ నెగోషియబుల్స్ ఉంటాయి. అండ్ ఇది హనుమాన్ మూవీలో ఎట్లయితే మనం డిస్కస్ చేసామో దట్ హనుమంతుడు ప్రతి చిన్న కొట్లాటకి ఇన్వాల్వ్ కాడు. మెయిన్ పెద్ద అక్కడ సత్సంగం జరుగుతుంది అన్నప్పుడే అలాంటి క్యారెక్టర్స్ వస్తారు. సో అదొక యాంగిల్ ఉంటుంది. అండ్ ఆయన వచ్చినప్పుడే హనుమాన్ చాలీసా వాడారు. ఇష్టం వచ్చినట్టు హనుమాన్ చాలీసా ఇది ఒక ఫ్రేజ్ పడేద్దాము, జై హనుమాన్ పడేద్దాము అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ వాడలేదు. ఇంకోటి ఏంటి తెలుసా, ట్యూన్ ఇష్టం వచ్చినట్టు మార్చలేదు క్రింజ్ గా. ఈ వందే మాత్రంతో ఎట్లా చేశారు. ఇక అవి కొన్ని ఫిన్నెస్ అంటారు చూడు, ఆ ఫిన్నెస్ ఎలిమెంట్స్ అవి. ఇక్కడ మనం బేసిక్ మాట్లాడుతున్నాం. రైట్, వీడు వందే మాత్రంని వాడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాస్ లైక్ చాలా లూజ్లీ యూజ్డ్. యూ కాంట్ యూజ్ ఇట్ ఫర్ వాడు మెనువర్లు చేస్తుండు, ఉల్టా పల్టీ కొడుతుండు, వాడు ఏదో పార్క్ లో ఆడుతున్నట్టు తిరుగుతున్నాడు, దానికి వందే మాత్రం ఎందుకు నీకు? అదే వాడు ఏం ఉద్ధరించిండు? సో దీస్ వర్ సమ్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమ్స్ నాకు మ్యూజిక్ లో కానీ, ఈవెన్ ద వర్డింగ్స్, ద కైండ్ ఆఫ్ సాంగ్స్ అండ్ లవ్. కమ్ ఆన్, నీకు తెలుసు అది. యూ లవ్ స్టోరీస్. I mean, I love it so much, I hate it. Exactly. నువ్వు ఒక ఆర్మీ బేస్డ్ మూవీలా, I mean, you should grow up. It's time even audience start throwing stones at these things. That మాకు పెట్టకు. నాకు ఆర్మీ మూవీ, ఒక పేట్రియాటిక్ మూవీ, కంట్రీకి సంబంధించిన మూవీ అండ్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంటున్నావు, అలాంటప్పుడు నాకు ఇవి పెట్టకు. ఈ లవ్ స్టోరీలు, ఈ బాత్రూమ్ లో దూరడాలు, ఈ కిచెన్కి వెళ్తుంటే ఆపడాలు, ఎప్పుడైతే చెప్పాను నువ్వు ఈ టవల్లో ఉరుక్కుంటూ వచ్చిందంట, ఇవన్నీ నాకు వద్దు. నీకు చూపించేదే ఉందంటే వీళ్ళు ఒక బార్కి వెళ్ళిండ్రు, అందరూ పైలట్లు కలిసి వెళ్తారు కదా బార్కి, వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఐటమ్ గర్ల్ డాన్స్ చేస్తుండే. యూ షో ఇట్ లైక్ దట్, ఓకే ఐఎమ్ హ్యాపీ. కానీ లవ్ యాంగిల్ పెట్టి ఇది నా పెళ్ళాము, మా ఇద్దరికి గొడవలు అవుతున్నాయి, ఆ గొడవలు చూపి, సో నేను అస్సలు దాన్ని ఓట్ చేయ. ఏమో బ్రో, నాకు నువ్వు ఇందాక చెప్పిన పాయింట్కే ఈ సినిమాలో వ్యతిరేకంగా వెళ్ళిందని నాకు అనిపిస్తుంది. ఏంటంటే నీ థియరీ ఏంటంటే రొమాన్స్ అంటే గత ఎపిసోడ్లో నువ్వు చెప్తూ వచ్చావు ఏదో, ఏంటంటే రొమాన్స్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అది కొంతకాలం వరకే ఉంటుంది, పెళ్ళి అయ్యేదాకే ఉంటుంది అన్నట్టు నువ్వు చెప్పావు. పెళ్లి తర్వాత ఉండదు. సో వీడు ఈ మాట చెప్పిన నువ్వు అట్లానే చెప్పావు, అంటే ఇండైరెక్ట్ డైరెక్ట్ గా ఇట్లా చెప్పలేదు. బట్ నాకేం చెప్తున్నావు, నాదేం రొమాన్స్ ఉంటుంది, నా పెళ్లి అయిపోయింది అన్నాను. అన్నావా లేదా అన్నావు. బయట వాళ్ళతో నేను అన్నది బయట వాళ్ళతో రొమాన్స్ గురించి ఎవడు మాట్లాడతాడు? వై డోంట్, ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రొమాన్స్. ఓకే, నీ పెళ్ళాంతో నువ్వు ఎట్లయితే రొమాంటిక్ ఉంటావో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రొమాన్స్. ఒక స్ట్రేంజర్ ని పటాయించడంలో అదంతా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ రొమాన్స్. అఫ్ కోర్స్ నీకు పెళ్ళైతే ఇంకా నీకు ఆ రొమాన్స్ తో పనిలేదు కదా, బయట వాళ్ళతో రొమాన్స్ తో పనిలేదు కదా.
అవును, నేను అందుకనే అన్న ఆ రొమాన్స్ నాకేం పని ఉంది, పెళ్ళి అయిపోయింది కదా అన్న. లేదు నాట్ దట్ ఐఎమ్ నాట్ రొమాంటిక్ అట్ ఆల్. అస్సలు నీ బాడీలో ఒక ఇంత బోన్ కూడా లేదు రొమాన్స్. నేను నీతో ఎందుకు రొమాంటిక్ ఉంటా బోగస్, నేను నీకెందుకు చూపిస్తాను నేను రొమాంటిక్? కొన్ని చూస్తుంటా, అట్లా గమనిస్తుంటా. నువ్వు గమనిస్తావు, నువ్వు ఇందులో గమనించినావు చూడు చెత్త, అది నువ్వు గమనించేది. సో పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో అర్జున్ జస్ట్ లవర్ లాగానే ఉన్నాడు అంటే నేను ఒప్పుకునేవాడిని పాయింట్ కి. కాకపోతే హీ గ్రూ అప్, హీ యాక్చువల్లీ గ్రూ అప్, ప్రపోజ్ చేశాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఓకే, సో అయిపోయింది రొమాన్స్. ఇట్స్ నో లాంగర్ అ లవ్ స్టోరీ, ఇట్స్ డన్. ఎప్పుడైతే ఆ పెళ్ళే ముందు ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు, పైలట్ రొమాన్స్ అంతా ఫ్లాష్ బ్యాక్ లో చూపించారు, ప్రెసెంట్ లో పెద్దగా ఏమీ లేదు చూడు. ఓకే, యా సి దే యాక్చువల్లీ గ్రూ అప్. నీ ఫీడ్బ్యాక్ విన్నారు వాళ్ళు. సినిమాటోగ్రఫీ ఎట్లా అనిపించింది? నేను డిసైడ్ అయిపోయినా ఈ చెత్త థియరీలకి నేను రెస్పాండ్. సినిమాటోగ్రఫీ గురించి థియరీ అంటే పైలట్ రొమాన్స్ బ్రోట్ అది. నువ్వు చేయి, నువ్వు పోయి చేయి ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ లో. నాకు ఎవరైనా దొరికిందా అని అన్ని ట్రై చేస్తా. నీ కాన్ఫిడెన్స్ ఉంది చూడు బోగస్. ఇట్లా ఒక పాడ్కాస్ట్ లో ఓపెన్ నువ్వు ట్రయల్స్ ముందరే చెప్పి దొరికితే ఇవన్నీ ట్రై చేస్తా అని చెప్తున్నావు చూడు. సో ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తా. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా నీకు? పాజిటివ్స్ నాకు చాలా వరకు డిస్కౌంట్ పాజిటివ్స్ ఉన్నాయి. డిస్కౌంట్ ఎందుకంటే డిస్కౌంట్ అనగానే అది కొంచెం నెగిటివ్ సైడ్ లో కూడా వస్తుంది, కానీ పాజిటివ్ కూడా అంటా నేను. నువ్వు పాజిటివ్ ని పాజిటివ్ గా చెప్పు, లేదంటే నెగిటివ్ అవుతుంది. నువ్వు ఈ పాజిటివ్ నెగిటివ్ లాగా వస్తుంది, నెగిటివ్ పాజిటివ్ లాగా వస్తుంది. సర్కాయించినవా బ్రో? ఈ మూవీ కుడి ఎడం అయితే ఓహనా అయినావు నువ్వు ఈ ఎపిసోడ్ లో. పాజిటివ్ నెగిటివ్ లో రావడం ఏంద్రా నాకు అర్థం కాదు. వస్తా అప్పుడప్పుడు. ఇది ఏమి ఎంట్రోపీ లెవెల్ ఫిలాసఫీలు చెప్తున్నావు ఎందుకు? సో సరే ఏదో వాగు, అది మేము డిసైడ్ చేస్తాను అది పాజిటివ్ నెగిటివ్ అని. విఎఫ్ఎక్స్ బ్రో, అఫ్ కోర్స్ ఈ సినిమా విఎఫ్ఎక్స్ ఇంటెన్సివ్ ఉండే, అండ్ చాలా వరకు నీకు ఎంత ఈజీగా తెలిసిపోతుండే. అది ఇంగ్లీష్ లో జాంకీ విఎఫ్ఎక్స్ అంటారు. ఇది పాజిటివ్ చెప్తున్నాను లేదు. ఓహో ఓకే, యా చెప్పు. ఇంగ్లీష్ లో దీన్ని జాంకీ అంటారు, అంటే నాట్ వెల్ డన్, అంటే అతికిచ్చినట్టు. ఆ జెట్ ఫైటర్స్ ని ఎట్లయితే చూపిస్తారో నీట్ గా ఇట్లా గుడ్డతో దుడిచినట్టు ఉంటది, అసలు కదిలినట్టు కూడా ఉండదు, ఒక మరక ఉండదు, కార్డ్బోర్డ్ కట్అవుట్ ని అట్లా అతికించినట్టు ఉంటది ఫ్రేమ్, కానీ వైబ్రేషన్స్ ఉండవు. వాడు నాకు అదే జోక్ వస్తుంది, మధ్య మధ్యలో చూపిస్తారు కటకట సౌండ్ చూపిస్తున్నారు, కానీ ఆ ఫ్లైట్ మాత్రం స్టడీగా ఉన్నది. అసలు మక్కన్ ఫస్ట్ ఇప్పుడే షెడ్ నుంచి వచ్చినట్టు ఉన్నది. దట్ వాస్ బ్యాడ్. సో రియలిస్టిక్ గా మాట్లాడుకోవాలంటే ప్రొఫెషనల్ గా ఈ సినిమాలో ఎంతైతే విఎఫ్ఎక్స్ కవరేజ్ ఉండేనో, నాట్ ఓన్లీ ఆ ఫ్లైట్స్ అదంతా పక్కన పెడితే వీళ్ళు హ్యాంగర్ లో ఒక ఫ్లైట్ హ్యాంగర్ లో మాట్లాడుకోవడము, అది కూడా విఎఫ్ఎక్స్, అది కూడా గ్రీన్ స్క్రీన్ చేశాడు చాలా చోట్ల. సో ఎక్కడైతే ప్రాక్టికల్ గా గ్రీన్ స్క్రీన్ ట్రై చేశారో, అంటే రియల్ లొకేషన్స్ ని చూపిద్దాము, రియల్ ప్లేన్స్ వెనకాల ఉన్నట్టు చూపిద్దాము అని ఎక్కడైతే ట్రై చేశారో అది నేను మెచ్చుకుంటా. ఎందుకంటే నాకు ఒక కంప్లైంట్ ఏముండే అంటే మన రీజనల్ సినిమాల్లో, తెలుగు సినిమాల్లో విఎఫ్ఎక్స్ ఏదైనా చేస్తే ఈధర్ మంచిది ఉన్నదాన్ని చెడగొట్టడానికి మన బెదర్లంక విఎఫ్ఎక్స్ పులి సీన్ అదొకటి, లేదా మరీ ఫ్యాంటాస్టికల్ ఒక ఫ్యాంటసీ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ తీసుకొస్తారు విఎఫ్ఎక్స్ తో. కానీ విఎఫ్ఎక్స్ తోనే రియల్ సిచ్యువేషన్స్, రియల్ సినారియోస్, జస్ట్ యాక్టర్స్ అక్కడ ఉన్నట్టు చూపిద్దామన్న ఎఫెక్ట్ ఎక్కువ చూడలేదు. ఇందులో ట్రై చేశారు, అండ్ అది నేను మెచ్చుకుంటా. అది చాలా వరకు తెలిసిపోయింది, అది ఇట్స్ ఒక గ్రీన్ స్క్రీన్ ఉంది, రియల్ గా లేదు ఫ్లైట్ అక్కడ అని. బట్ ఆ లాస్ట్ లెవెల్ ఆఫ్ క్లీన్అప్ చేయడానికి కూడా చాలా పైసలు వదులుతాయి. సో అట్లీస్ట్ ఆ డైరెక్షన్ లో పోయింది విఎఫ్ఎక్స్ వాళ్ళ ఆలోచనకి, రియలిజం నే తీసుకొద్దాము, విఎఫ్ఎక్స్ ఉంది కదా అని చెప్పి ఏదో ఒక ఫ్యాంటసీ ఇది కాదు, రియల్ దానికే చూపిద్దామన్న డైరెక్షన్ ఏదైతే పోయారో అది నాకు ఒక డిస్కౌంట్ పాజిటివ్ అప్రోచ్. నేను ఎందుకు అది పాజిటివ్ అంటా అంటే, ఆబ్వియస్లీ దిస్ డిడ్ంట్ లుక్ లైక్ అ హై బడ్జెట్ మూవీ. సో అందుకనే ఐ థింక్ దే డిడ్ ఎ డీసెంట్ జాబ్ 60% ఆఫ్ ద టైమ్ విత్ ద విఎఫ్ఎక్స్. అంతకంటే ఎక్కువ ఇవ్వలేను నేను. కానీ ఎస్పెషలీ ద డాగ్ ఫైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళ మిజిల్ మ్యాపింగ్ దాని సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగుండే.
బట్ వీళ్ళు ఎక్కడ ఇంకొంచెం బెటర్ అయి ఉండొచ్చు అంటే విచ్ యాక్చువల్లీ వుడ్ హ్యావ్ ఇంపాక్టెడ్ ద విజువల్ ఆప్టిక్స్ ఆఫ్ ద స్టోరీ టెలింగ్. వీళ్ళ బ్లాస్ట్లు ఘోరం. దే హ్యాండిల్డ్ ఫైర్ సో బ్యాడ్లీ. ఎక్కడెక్కడైతే ఫైర్ ఇన్వాల్వ్ ఉండేనో అక్కడక్కడ ఇట్ ఈస్ ఇట్లా దరిద్రంగా ఉండింది అసలు. లిటరల్లీ ఇట్ లుక్ లైక్ ప్యాచ్ అప్ వర్క్ అది. స్టార్టింగ్ నుంచి అంటే ఈ అర్జున్ వెళ్ళి యష్ని సేవ్ చేస్తాడు చూడు, ఆ సీన్ నుంచి టిల్ ది ఎండ్ వీళ్ళు అందరిని పగల కొట్టడం, అంతా బాంబులు వేసేయడం, ప్లేన్లు ఇది అవ్వడము, అక్కడ వరకు ఇట్ వాజ్ ఆల్ ఐ థింక్ ఫైర్ దే కుడెంట్ హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ. అండ్ వీళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఆ ఎక్స్ప్లోజన్స్ అవే స్ట్రాంగ్ ఎఫెక్ట్ రావాల్సి ఉండే. సో దట్ పార్ట్ ఈజ్ ఎ బిగ్ మిస్ వాళ్ళకి. కానీ అదర్వైజ్ ఐ థాట్ బడ్జెట్లో వాళ్ళు ఏదైతే డెలివరీ అవుట్పుట్ చేశారో దట్ వాస్ ప్రిటీ గుడ్. సో ఆ అప్రోచ్ నాకు చిన్న పాజిటివ్ అనిపించింది. ఇంకా విఎఫ్ఎక్స్ లో ఇంకేమొస్తుందంటే పెద్ద నెగటివ్ ఇది, ఇన్ ఫ్లైట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో పైలట్స్, అది లిటరల్లీ వాళ్ళు ఒక సోఫాలో కూర్చున్నట్టు అనిపించింది. అంతే, నేను అదే అంటున్నా. వీళ్ళు సుఖాయ్ తీసుకోలేదు అనుకుంటా, F-16 లో సుఖాయో ఏదో నీల్కమల్ తీసుకున్నారు. వీళ్ళు నీల్కమల్ దే వెంట్ బంటా ఫర్నిచర్ లైక్ వీళ్ళు డైరెక్ట్ ఈ మన బాంటియా అది ఎక్కడ తాడ్బండికి వెళ్ళిండ్రు. వెళ్ళి ఒక్కసారి మేము టెస్ట్ చేయొచ్చు ఈ సోఫా అని అక్కడ మొత్తం షూట్ చేసేసిండ్రు. అది ఎట్లుంటది, ఒక ఫైటర్ పైలట్ ఇరుక్కొని ఉంటాడు, ప్లస్ మొత్తం వైబ్రేట్ అవుతుంటాడు వాడు బాడీ ఆల్మోస్ట్. కానీ ఎంత నీట్ గా వీళ్ళు సోఫాలో కూర్చొని అని ఇట్లా దిక్కులు చూస్తున్నారు. మళ్ళీ ఆ కొట్టే డైలాగులు కూడా, వీడు యష్ అని ఉంటాడు కదా మన అర్జున్ పక్కన, ఎప్పుడైతే అర్జున్ ఒక డేంజరస్ మెనూవర్ ట్రై చేద్దాం అనుకుంటాడో హానా గిల్లేమో అక్కడ నుంచి చెప్తుంటది, లేదు అబాట్ నువ్వు ఇది చేయకూడదు అని. అప్పుడు యష్ గాడు ఇట్లా పక్కన ఫ్లై చేస్తుంటాడు, ఇట్లా మాట్లాడతారు కదా, ఇట్లా పక్కకు తిరిగి భాయ్ ఐ థింక్ వీ హ్యావ్ టు అబాట్ నౌ అంట. అది ఏంది, ఆ టోన్ ఏంది? అది ఒక కెఫేలో కూర్చొని అరే మనం ఎక్కువ ఆర్డర్ చేసేసినాం రా, 2 ఐటమ్లు క్యాన్సిల్ చేద్దాం అన్నట్టు చెప్పినట్టుంది. అది అవసరమారా? అదే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆల్రెడీ. అదే కాదు. అండ్ ఆల్సో అది యాక్చువల్లీ నాకు డైలాగ్ రైటింగ్ పార్ట్ లో వెళ్తుంది. అవును, ఓకే, దానికి వస్తా. నాకు ఇంకో పెద్ద ఇష్యూ ఏమున్నాయంటే దే డిడ్ంట్ యాక్ట్ అవుట్ ద G-force వెల్. ఇప్పుడు అగైన్ రిఫరెన్స్ అన్ఫార్చునేట్లీ టాప్ గనే వస్తుంది కదా. నువ్వు టాప్ గన్ లో చూస్తే వాడు ఇట్లా 9Gs 10Gs కి ఎప్పుడైతే వెళ్తున్నాడో వాడు ఇట్లా దొంగ ఇట్లా వెళ్తా చూడు, తలకే ఒక ఇట్లా స్టిఫ్ అయిపోతుంది, పెరాలసిస్ వచ్చిన వాళ్ళ వెళ్ళిపోతుంది. వీళ్ళ దాంట్లో ఏం లేదు, వీళ్ళు మంచిగా పల్టీలు కొడుతున్నారు, 360 వెళ్తున్నారు, అదంతా చేస్తున్నారు. అండ్ దిస్ నథింగ్, అసలు ఏమవుతలే వాళ్ళ ఫేస్ పైన, అంటే రియాక్షన్ వైజ్ కానీ ఒక యాక్టింగ్ వైజ్ కానీ. అండ్ దట్ ఈస్ అగైన్ అక్రాస్ ద బోర్డ్, అందరు పైలట్లలో అట్లనే ఉండే. అండ్ దట్ వాస్ బ్యాడ్ అనిపించింది నాకు. అండ్ దాని బ్లేమ్ ఎక్కడ వెళ్తుంది అంటే ఈ ఫిల్మ్ మేకర్స్, డైరెక్టర్. ఎందుకంటే యాక్టర్స్ కి నువ్వు గ్రీన్ స్క్రీన్ అనగానే వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది, ఎట్లా రియాక్ట్ చేయాలి ఏంది తెలియదు. దాని మీద నువ్వు ఇంకా ఒక సోఫాలో కూర్చోబెట్టి, ఒక నీల్కమల్లో కూర్చోబెట్టి, అరే ఇది ఒక సుఖాయిరా, ఇప్పుడు నువ్వు పక్కన ఇమాజిన్ చేసుకో అంటే ఆబ్వియస్లీ అది అట్లానే వచ్చింది. అట్లా అంటే మనం కూడా ఇప్పుడు ల్యాంబోర్గినీలో కూర్చున్నాం అంతే. మరి నీదేంటి బెంట్లీయా? ల్యాంబోర్గినీ. ఆఫ్ కోర్స్. ఓకే, ఉంటదా అట్లా? ఏ ఫీల్ వస్తుంది? సో అది యాక్టర్స్ కి కొంచెం ఏదో ఒక హెల్ప్ ఇవ్వాలి, యూనో వాళ్ళు కూర్చున్న నీల్కమల్ ని బాగా కదిలిచ్చో, లేకపోతే ఏదో ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేపులు పెట్టి కట్టారు లోపల, ఇట్లా డక్ టేప్ తోటి ఇట్లా షోల్డర్ మొత్తం టేప్ చేసి, రైట్. దెన్ దే అండర్స్టాండ్ ఓకే అంత ఇంతనే ఉంటది రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్. యూ షుడ్ హావ్ డన్ సంథింగ్ అనిపించింది. ఐ మీన్ ఐ అగ్రీ విత్ యూ, ఇట్స్ అన్ఫేర్. దీని యాక్టర్ల పైన వేయలేము. అండ్ ఈ G-forces కూడా ఉంది కదా, మనం ఏదైతే వీడియోస్ లో చూస్తామో G-force ఒక పైలట్ మీద వచ్చినప్పుడు ఎఫెక్ట్ ఉంటే వాడి మొహం ఎట్లయితే మారుతుందో, అది కూడా నువ్వు కంప్రెస్డ్ ఎయిర్ తో తీసుకురావచ్చు. నేను సిమ్యులేట్ చేయాలంటే లైక్ బ్లోర్లు పెడతారు అనుకున్నా, అట్లీస్ట్ బ్లోర్ పెడతారు, ఏదో ఒకటి బ్లోర్ అయినా పెట్టు, కంప్రెస్డ్ ఎయిర్ అయినా పెట్టు యాక్టర్స్ మొహాలకి. ఆ వాక్యూమ్ క్లీనర్ తోటే కొడితే వస్తుంది. సో ఒక 3-4 యురేకా ఫాల్స్ వాక్యూమ్ క్లీనర్లు పట్టుకొచ్చి మొహం మీద కొడితే ఏదో ఒక ఎఫెక్ట్ అయినా అట్లా అనిపించేది. అది కూడా, కానీ లిటరల్లీ వీళ్ళు ఏదో చాప పరుచుకొని ఇట్లా అందరు కూర్చొని మాట్లాడుతున్నట్టు. సగం సేపు వాళ్ళు మాస్క్ వేసుకోవట్లేదు. అవును, వాళ్ళు G-force మాస్క్ లేకుండా ఎట్లా భరిస్తారో నాకు. అంత వాళ్ళ గొంతు కూడా మళ్ళీ అంత G-force లో అంత మెషిన్ సౌండ్ లో ఆ గొంతు ఎట్లా వస్తుంది, ఆల్మోస్ట్ ఒక రేడియో టైప్ వాయిస్ ఉండాలి, కొంచెం షేకీ రావాలి. లేదా అది పక్కన కూర్చొని చాయ్ తాగుదామా, హ్యామర్ ఇస్ డౌన్, హ్యామర్ ఇస్ డౌన్, హ్యామర్ ఇస్ డౌన్, పల్లిలంతున్నా స్వీట్ స్పాట్. ఆఫ్ కోర్స్ సెన్సిటివ్ నో, నేను దానిపైన వస్తున్నా మళ్ళీ.
బట్ ఎనీవేస్ అది ఒక బిగ్ మిస్ ఉండే. విఎఫ్ఎక్స్ లో నాకు ఇంకో కంప్లైంట్ ఏంటంటే దే డెంట్ క్లియర్లీ డిఫరెన్షియేట్ పాకిస్తాన్ జెట్స్ అండ్ ఇండియా జెట్స్. నాకు సగం సేపు కన్ఫ్యూజన్ ఉండే, ఇది ఇప్పుడు ఇండియా ఓడదా పాకిస్తాన్ ఓడదా. అండ్ ఫైటర్ లో ఒక పని క్లియర్ గా మంచిగా ఏం చేశారు సార్, సిగ్గు లేకుండా మొత్తం గ్రీన్ కొట్టారు వాళ్ళ ఫ్లైట్లని, అండ్ మన ఫ్లైట్లు గ్రే పెట్టారు. అవును. సో ఆ డాగ్ ఫైట్స్ అని తెలుస్తుంది ఆ డిఫరెన్స్. ఇందులో నాకు అర్థం కాలేదు అసలు. ఒకటి కనిపించింది ఇందులో నాకు, ఏంబియంట్ లైటింగ్ ఇచ్చారు పాకిస్తాన్ వాళ్ళకి, గ్రీన్ ఏంబియంట్ లైటింగ్. ఎంజీ హెక్టర్ వాళ్ళు వాడి యా కానీ మూడ్ లైటింగ్ పెట్టారు ఇట్లా. కానీ అది ఒక్కటే కదా రాత్రి అయింది, బట్ మెజారిటీ ఆఫ్ ద డాగ్ ఫైట్స్ హ్యాపెన్ ఇన్ ద డే. అవును. అండ్ దాంట్లో నాకు అర్థం కాలే ఎవరిది ఏ ఫ్లైట్ అని. లేదు, డిఫరెన్షియేషన్ తప్పితే ఇంకొకటి లేకుండా. ఆర్ ద యాక్టర్, నువ్వు యాక్టర్ ని చూడాలి. అవును. నీ దయదలిచి వాడు మాస్క్ పెట్టుకోలేదంటే అప్పుడు ఓహో వీడు పాకిస్తాన్ వాడు, వీడు ఇండియా ఫ్లైట్ ఎయిర్ ఫోర్స్ అది ఇది అంతే. యా ఇట్ వాస్ బ్యాడ్, దట్ వాస్ హారబుల్. సో నాకు విఎఫ్ఎక్స్ ప్రొఫెషనల్స్ తో ఒక సిన్సియర్ క్వశ్చన్ ఉంది బ్రో. ఇది ఎట్లయితే మనం చెప్పామో ఫ్లైట్ బాడీస్ చాలా నీట్ గా కనిపించాయి, కదలకుండా కనిపించాయి. ఫైర్ ఎక్స్ప్లోజన్స్ కూడా తీసుకో, అవి కూడా నీట్నెస్ ఎక్కువ ఉండేది పద్ధతిగా ఇట్లా జస్ట్ అదే 2 feet కలుస్తారు. ఆ పద్ధతి ప్రకారం పేలడం కూడా. నా క్వశ్చన్ ఏంటంటే విఎఫ్ఎక్స్ వాళ్ళతో దాన్ని మస్కాగా చేసి దుమ్ముగా చేస్తే ఎక్కువ పని అవుతుందా తక్కువ పని అవుతుందా? ఇంకోటి ఐ యాడ్ ఆన్ టు దట్, నువ్వు చాట్ జీపీ వాడితే ఈజీ అవుతుందా, చాట్ జీపీ వాడకుంటే ఈజీ అవుతుందా? ఇంకోటి ఈ ఫ్లైట్ వాళ్ళు పైలట్స్ లోపల ఏదైతే ఉన్నారో వాళ్ళని కొంచెం పక్కన నిల్చొని ఎవడో ఒకటి కదిలిస్తే బాగా, అంటే వాళ్ళకి ముందే క్లారిఫై చేయాలి దిస్ ఇస్ నాట్ పైలట్ రొమాన్స్, ఇది జస్ట్ ఏదో కదిలిస్తున్నాం కదా సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా, ఇట్ ఈస్ నాట్ రొమాంటిక్, ఇది ఎఫెక్ట్ కోసం చేస్తున్నాము. కానీ అంత కదలదు కూడా కాక్పిట్ లో. నాకు ఐ వాంటెడ్ మోర్ ఆఫ్ జీ ఫోర్స్ విజువలైజేషన్ ఆర్ విజువల్స్ దాన్ అంటే కాన్స్టెంట్ ఉండదు ఫైటర్ జెట్ లో, కానీ మైక్రో జిటర్స్ ఉంటాయి చిన్నగా అప్పుడప్పుడు కదులుతావు అట్లా. అదైనా ఉండాల్సి ఉండే ఫర్ రియల్. లైక్ పక్కనే మిజైల్ పెడితే నీ ఫ్లైట్ కి తగులుతుంది ఎఫెక్ట్. యా సో ఇందులో ఒకటేం చూపించారంటే ఆ ఎఫెక్ట్ లో కింద కాశ్మీర్ లో బాంబ్ పేలితే వీడి పైన ఫ్లైట్ కి ఒక షాక్ వేవ్ ఇట్లా ఫ్లైట్ ని కదిలిస్తుంది దాని షాక్, అందుకని తెలుస్తుంది కదా కిందేదో. సో అదొకటైతే అది వాడికి తెలియడానికి చేసిండు. అవును, లేకపోతే వీళ్ళు లేకపోతుండే. అది కూడా ఒకవేళ కనుక ఆ పైలట్ కనుక రియాక్ట్ కావద్దు అని రాసింది అనుకో సీన్ లో, రైట్, వాళ్ళు చేయకపోతుండే. అంతే. ఈమె అహానా గిల్లు తర్వాత చెప్తుండే అరే వెనక పోయి చూడండి ట్రై అయింది అక్కడ. అదే. సో ఇదే ఒక సిన్సియర్ క్వశ్చన్ ఉండే, మాకు ప్లీజ్ రాసి చెప్పండి. ఇది వీడికి నాకు తెలుసు అండి, ఎందుకంటే డీటెయిల్లో చేయాలంటే దాంతో ప్రాబ్లం ఏంటంటే బ్రో హై రెజల్యూషన్ మెయింటైన్ చేయాలి. హై రెజల్యూషన్ మెయింటైన్ చేయాలంటే అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో మస్కగా ఇంకో ప్రాబ్లం కన్సిస్టెన్సీ. సో మస్క చేస్తే దుమ్ము చేస్తే దాని వల్ల పని ఎక్కువ అవ్వచ్చేమో కానీ రెజల్యూషన్ అంత అవసరం లేదు. ఎట్లాగో నువ్వు కొంచెం దుమ్ముగా చేస్తున్నావు, మస్కగా చేస్తున్నావు. సో మాకు రాసి చెప్పండి దీంట్లో ఛాలెంజెస్ ఏంటి, ఇది వర్సెస్ అది, ఎందుకు ఇంత క్లీన్ గా ఉండే ఈ కంపోజిటింగ్ ఈ సినిమాలో కొంచెం మాకు చెప్పండి. ప్రొఫెషనల్స్ క్లీన్ గా ఉన్నాయి అందుకనే. ఇంకోటి నాకు ర్యాండమ్ గా గుర్తుకొస్తున్నాయి ఏంటంటే సినిమా స్టార్టింగ్ లోనే ఒక టైటిల్ సీక్వెన్స్ వస్తుందా, జస్ట్ కొండల మధ్యలో ఇట్లా చూపిస్తుంటారు, టైటిల్స్ వస్తుంటాయి, బోరింగ్ అండ్ జెనరిక్. మళ్ళీ అది అయితే నేను అసలు ఇన్వాల్వ్ కాను, నేను చాలా మటుకి స్టాక్ ఫుటేజ్ అనిపించింది నాకు. ఇట్ ఈస్ ఐ థింక్ స్టాక్ ఫుటేజ్ అండ్ దే ఇన్వెస్టెడ్ మోర్. దీనికి అన్నిటికీ ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, మా దగ్గర బడ్జెట్ లేకుండా. నో ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం వేరే సినిమాల్లో, టైటిల్ సీక్వెన్స్ ని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ సెట్ చేయడానికి అట్లా. సో ఇందులో ఏమైనా తక్కువ అయింది ఆ కాంటెక్స్ట్, ఏదైనా చూపించచ్చు నువ్వు అకార్డింగ్ టు ద స్టోరీ. జస్ట్ ఒక స్టాక్ ఫుటేజ్ పెట్టి జస్ట్ టైటిల్స్ రోల్ చేస్తే సినిమా స్టార్ట్ అవ్వగానే అది ఒక డౌనర్. అది అండ్ అదే కదా నేను చెప్తున్నా, మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి నన్ను ఎప్పుడు నిద్రపోయా, నిద్ర నుంచి లేచానా లేదా అన్నట్టు ఉండే. అదే బికాస్ ఇట్ వాస్ సచ్ ఎ డ్రాగ్ కదా, అంటే ఇట్ వాస్ డ్రాగ్ ఎట్ మల్టిపుల్ లెవెల్స్. ఫస్ట్ స్టోరీ టెలింగ్ లోనే డ్రాగ్ అనిపించింది నాకు. ఓకే, తర్వాత దే డింట్ అబ్సల్యూట్లీ నాట్ ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద విజువల్స్ స్క్రీన్ ప్లేలో. అది ఇంకో డ్రాగ్ అనిపించింది. అంతా పద్ధతిగా నడుచుకుంటూ వస్తుండు, ఉరుక్కుంటూ వస్తుండు, అవే టిపికల్ ఏదైతే నువ్వు ఏమంటావు వాటిని ట్రోప్ ఏదైతే ఉంటుందో చూడు, టెంప్లెటైజ్డ్ ఉండే మూవీ. అండ్ థర్డ్ వాజ్ నో ఎలివేషన్ ఫ్రమ్ ద మ్యూజిక్ ఆర్ నో ఎలివేషన్ ఫ్రమ్ ద డైలాగ్స్. ఎంత వెనిలా డైలాగ్స్ ఉన్నాయంటే. అండ్ అగైన్ ఇది ఒక మల్టీలింగ్వల్ రిలీజ్ కాబట్టి మేబీ ఇట్ వాజ్ లాస్ట్
కానీ అట్లా ఉండకూడదు. ఉండొద్దు. యా ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఐ ఫీల్ దట్ నువ్వు మల్టీలింగ్వల్ చేయి, పాన్ ఇండియా చేయి, ఏమైనా చేయి, యా కానీ డైలాగ్స్ పోటెంట్ ఉండాలి. అవును. అండ్ ఎస్పెషల్లీ నువ్వు ఏమంటున్నావు, ఒక వార్ గోయింగ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళది, విచ్ ఇస్ ఆఫ్ హై ప్రెషర్, హై స్కిల్డ్, హై ఐక్యూ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వీళ్ళు. Yeah. వీళ్ళతో కూర్చోబెట్టి నేను 20 meters వెళ్తా, నేను సర్కాజము వాడు నాకు అయితే తట్టుకోలేకపోయినా. నేను లాస్ట్ మూమెంట్ లో ఇట్లా మెనూవర్ చేస్తా అంటే ఇది మూవీ కాదు. ఆ సీన్ గుర్తుందా నీకు? అదే ఆ న్యూ క్యాడెట్స్ వాళ్ళతో చేస్తారు. మిజైల్ ఏమో 20 Mach లో వస్తుంటుంది, నువ్వు Mach 1 లో వెళ్తుంటావు, ఇట్స్ 4 times ఫాస్టర్, అది ఏదో చెప్తుంటారు కదా. నేను అనుకున్నా సరే వీడు ఇట్లా చెప్పిడంటే మన టిపికల్ టీవీఎఫ్ బుద్ధి, వీడు ఈ పాయింట్ ని ఎక్కడో చూపిస్తాడు అని అనుకున్నా. రైట్. నాట్ వన్స్ ఐ సా Mach 1, Mach 2, Mach 3 ఎఫెక్ట్ రైట్ ఇన్ ద విజువల్. యా లైక్ ఇన్ ద చేస్ కానీ మనూవర్స్లో కానీ వాళ్ళు Mach 2 వెళ్తున్నారు, Mach 1 వెళ్తున్నారు. ఐ హావ్ నాట్ సీన్ దట్. ఒక్కసారి చూసాను, అది కూడా మిసైల్ కాదు, ఈ జెట్స్ నే ఈ అదే ఫైటర్ పైలట్ ది Mach 1 తీసుకెళ్తారు. ఆ Mach 1 ఎఫెక్ట్ చూసావు ఎప్పుడైనా? వీడియో ఎఫెక్ట్ చూడలేదు, ఇందులో చూపిలేదు. నేను ఎఫెక్ట్ అంటున్నా. లేదు, ఇట్స్ సచ్ విజువల్లీ ప్లీజింగ్ ఎఫెక్ట్. నువ్వు ఎప్పుడైనా చూసావా హౌ ఇట్ గోస్? సో ఇట్ లీవ్, అదొక బ్యారియర్ బ్రేక్ చేస్తుంది కదా, సౌండ్ బ్యారియర్. సో ఇట్లా సర్కిల్ క్లౌడ్ ఫామ్ అవును అవును. ఓ అది చూసాను నేను. రైట్. సో దట్ ఈస్ బ్రేకింగ్ ద Mach బ్యారియర్ అంటారు. Mach 1 నుంచి 2కి వెళ్తే ఆ సర్కిల్ ఫామ్ అవుతుంది. వాళ్ళు సడన్ గా కొడతారంట ఆ పైలట్ వాళ్ళు, థ్రస్టర్స్ అంటారు కదా. సో దే క్రియేట్ దట్ ఆ బబుల్. రైట్. సారీ బబుల్ కాదు, ఆ సర్కిల్ క్లౌడ్ ఫామ్ అవుతుంది. అండ్ నీకు టెక్నికలీ ఇట్స్ జస్ట్ బేసికలీ సౌండ్ వేవ్, ఆ బుమ్మని వెళ్తుంది చూడు. అది ఎక్కడ వాడలేదో వీళ్ళు. జస్ట్ డైలాగ్ వాడడానికి వాడారు. Yeah. లెట్స్ గో టు Mach 1 అని. యా ఇట్ ఈస్, ఐ మీన్ షో అండ్ నాట్ టెల్ అని ఉంటుంది చూడు. అండ్ దిస్ ఈస్ వేర్ ఐ ఫీల్ కి దిస్ డజంట్ కాస్ట్ యూ ఎనీథింగ్ అండ్ స్టిల్ యాడ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ నీ పిక్చర్ కి. ఇది మనం ఎందుకో ఓవర్లుక్ చేస్తాం. అండ్ ఎస్పెషలీ బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళలో వాళ్ళు సింపుల్ గా ఒకటే, నేను ఇట్లా లక్కీ కేఫ్ లో కూర్చొని మనం అదే డైలాగ్ గట్టిగా రాద్దాం రా, వినటోడు ఆడ కూడా పౌరుషం రావాలి అన్నట్టు, అది ఎక్కడ కనబడలేదు నాకు. ఇదే పాయింట్ మీద బ్రో, దిస్ డజంట్ కాస్ట్ యూ ఎనీథింగ్, కానీ నువ్వు సినిమాలో పెడితే చాలా యాడ్ అవుతుంది. ఈ కేటగిరీలోనే ఇంకా 2 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ Mach 1 ఇది కాదు, కానీ Mach 1 చెప్పాను కదా, ఇది పాకిస్తాన్ LAC క్రాస్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు లో ఫ్లై చేస్తారు స్టార్టింగ్ లో, ఎవరికి కనబడకూడదని. తర్వాత రేజ్ అవుతారు పైకి, అప్పుడు Mach 1 పట్టుకుంటారు. కానీ ఆ లో ఫ్లయింగ్ చేసేటప్పుడు కొండల్ని ఇట్లా ఆనుకుంటూ ఫ్లై చేస్తారు చూడు. కొండ మీది కంటే దగ్గరికి వెళ్ళి ఎక్కుతారు, మళ్ళీ దిగేటప్పుడు కొండ దగ్గరికే ఇట్లా దిక్కుంటూ ఇట్లా లిటరలీ ఆనుకుంటూ కొండ బార్డర్ తోటి వెళ్తూ ఇట్లా అవుట్ లైన్ గీస్తుంటారు. ఇది నైట్ టైం షాట్ లాగా చూపించారు. ఒక ఫార్ వైడ్ షాట్ నుంచి 3-4 ఫ్లైట్స్, ఫైటర్ జెట్స్ ఇట్లా లైన్ లో ఇట్లా కొండ చుట్టూరు ఒక అవుట్ లైన్ గీస్తున్నాయి ఇట్లా దూరం నుంచి. అది ఎంత బ్యూటిఫుల్ షాట్ ఉండేది అసలు. ఐ డోంట్ కేర్ అది రియల్ షాట్ గా అయినా కాదు, ఫేక్ షాట్ అయినా పర్వాలేదు, కానీ నీకు ఒక కమర్షియల్ సినిమాలో సడన్ గా ఆ పర్స్పెక్టివ్, ఆ స్కేల్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇదే బయట వాళ్ళు ఉంటే పిండేవాళ్ళు అసలు. కానీ మన దాంట్లో జస్ట్ ఇట్లా ఝలక్ చూపిస్తారు, గ్లిమ్స్ చూపించేసి మళ్ళీ నీల్ కమల్ షాట్లు. దట్ ఈస్ ఎ లో కాస్ట్ ఎఫెక్ట్. VFX or whatever. I think so. కానీ అది ఒక ఫేక్ షాట్ అయినా అనుకున్నా, నువ్వు దూరం నుంచే చూపిస్తున్నావు కాబట్టి ఫేక్ షాట్ అవుతుంది. నిజం ఎట్లా తీస్తారు వీళ్ళు? కరెక్టే, లో కాస్ట్ ఎందుకంటే అన్ని చిన్నగా ఉంటాయి, నువ్వు పెద్ద డీటెయిల్ యూ కెన్ మేక్ మిస్టేక్స్ అండ్ దే విల్ గో అన్నోటిస్డ్. రైట్. చెట్లు పుట్టలు అంత డీటెయిల్ అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంది, నీకు మూవింగ్ పార్ట్స్ 3 ఉన్నాయి. మొత్తం సీనరీ అయితే అంతే ఉంటుందా? మౌంటైన్ రేంజ్ ఫిక్స్డ్, దాన్ని రీయూజ్ చేస్తావు. సో యూ ఓన్లీ హ్యావ్ టు యూజ్ ఆ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో బొమ్మ, వాటిని నువ్వు ఇది చేసుకోవాలి. సో నాకు తెలిసినంత మాత్రం ఏంటంటే ద నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ దే హ్యావ్ టు డిజైన్, ద మోర్ ఎక్స్పెన్సివ్ ఇట్ గెట్స్. సో నువ్వు ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్స్ లో వాళ్ళని ఇట్లా గుర్రగా అని చెప్పి కార్ వెళ్తారు, దట్ ఇస్ వాట్ మూవబుల్ పార్ట్స్. సో అందుకనే ఈ డీటెయిలింగ్ అంటారు చూడు, ఈ ఫ్లటర్ అవ్వడము అవన్నీ, అవి మేబీ దాని వల్లనే వాళ్ళు చెప్పుంటారు, సార్ అట్లా ఫ్లటర్ కూడా కావాలంటే ఇంకో 10 కోట్లు అవుతుంది సార్ అన్నాను. వదిలేసేలా నార్మల్గా పెట్టే అని ఉంటుంది. సే హైపోథెటికల్లీ ఈ కాన్వర్జేషన్ అవుతుంది. అలాంటప్పుడు నువ్వు ఎక్కువ ఈ షాట్ తీసుకో, ఎంత మంచిగా ఉండే అది. అండ్ నువ్వు మెనూవర్లు క్లియర్ గా చూపి, దూరం నుంచి చూపి, ఫార్మేషన్ చూస్తున్నాం మనం జెట్స్ ది, ఒకరి వెనకాల ఒకరు లైన్ లో ఇట్లా నీట్ గా కొండను ఆనుకుంటూ పోతాం. ఎంత బ్యూటిఫుల్ గా ఉండేది అది. లిటరల్లీ అది ఎక్కువ చూపండి. మన దగ్గర ఎప్పుడు స్క్రీన్ టైం, యాక్టర్ స్క్రీన్ టైం దానికే పోతుంది, కానీ నీల్ కమల్ ఇట్లాంటి షాట్లు ఇంకా కొంచెం చూపించుంటే ఎఫెక్ట్ ఇంకా చాలా ఎక్కువ ఉండేది. అండ్ ఇంకో ఉదాహరణ ఏంటంటే బిగ్ ఆపర్చునిటీ మిస్డ్ అంటాను. బిగ్ పెద్ద వైజాగ్ ఇది.
ఇంకోటి ఏంటంటే అహానా గిల్ ఇంకా వీడు అర్జున్ ఎస్ ఒక పెద్ద మిషన్ ముందు ఒక హ్యాంగర్ లో వాళ్ళిద్దరు సీనే ఉంటది. అవును ఎస్ ఆ పెద్ద మిషన్ ఇదే ఆపరేషన్ వ్యాలంటైన్. సో అప్పుడు ఈ హ్యాంగర్ లో కూర్చున్నప్పుడు ఆ సీక్వెన్స్ స్టార్టింగ్ అర్జున్ తో స్టార్ట్ అవుతుంది. ఒక షాట్ లో లైట్, జస్ట్ వాడి ఆల్మోస్ట్ ఒక సిల్యువెట్ లైట్ గా వాడి ఫేస్ కనిపిస్తుంది. ఇట్ వాజ్ అ డ్యూన్ లెవెల్ షాట్ బ్రో. ఆ లైటింగ్, ఆ క్యారెక్టర్ పొజిషనింగ్, ఒక పెద్ద ఆపరేషన్ ముందు యూనో ఒక హీరో ఫిగర్ ఎట్లయితే వాడి పొట్టలో బటర్ఫ్లైస్ పోతుంటాయో, నర్వస్నెస్ ఉంటుందో, నర్వస్ ఎనర్జీ ఉంటుందో ఆ షాట్ కి, ప్లస్ వాడి మైండ్ లో ఏం నడుస్తుందో అలాంటి షాట్ అది ఆల్మోస్ట్. దాని తర్వాత ఈ పోర్ వచ్చి అంతా వస్తుంది. బట్ ఆ ఒక్క షాట్ ఏదైతే ఉందో అది ఇట్లా వచ్చిపోతుంది. కానీ ఆ ఒక్క షాట్ ను మళ్ళీ గమనిస్తే నాకైతే అది డ్యూన్ గుర్తుకొచ్చింది నాకు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు సీ వీళ్ళు ఎడిట్ చాయిస్ ఎట్లా చేస్తారు. ఎడిట్ చాయిస్ ఒకటి, మళ్ళీ షూట్ చేసేటప్పుడు డు దే రియలైజ్ దట్ ఇట్స్ అ గ్రేట్ షాట్, ఇట్స్ అ గ్రేట్ షాట్. యా, అండ్ దీన్ని కొంచెం ఇంకా బ్రీత్ చేయొచ్చు. అహానా బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతుండగా కూడా యూ కెన్ కీప్ కటింగ్ బ్యాక్ టు దిస్ సేమ్ ఫ్రేమ్. ఎందుకంటే ఈ ఫ్రేమ్ లో వాడు ఎట్లయితే ఉన్నాడో అర్జున్, సాలిడ్ ఫిట్ ద క్యారెక్టర్, ఫిట్ ద రోల్, అది ఇట్ ఫిట్ ద మూమెంట్ కూడా. మళ్ళీ అదే సీక్వెన్స్ లో ఇది ఫస్ట్ షాట్ కదా, ఫైనల్ షాట్ అహానా అర్జున్ వెనక నుంచి చూపిస్తారు. వాళ్ళు ఏదో ట్రంక్ పెట్టెల మీద కూర్చుంటారు ఇట్లా హ్యాంగర్ లో. వాళ్ళ ఎదురుగా హ్యాంగర్ ఓపెనింగ్ ఉంటది, సన్ రైజ్ అవుట్ ఉంటది, ఎల్లో స్కై ఉంటది బయట. గుడ్ షాట్. కానీ అవన్నీ ఇట్స్ డిఫాల్ట్ కదా. నో, హ్యాంగర్ లాంటి సెటప్ వాడితే క్లియర్లీ దట్ కుడ్ హావ్ బీన్ అ గ్రీన్ స్క్రీన్ ఆర్ వాట్ ఎవర్. కానీ నీకు అట్లా కనిపిస్తుందని తెలిస్తే లిటరల్లీ వీళ్ళ వెనకాల నుంచే నువ్వు సిల్యువేట్ షాట్స్ తీయొచ్చు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది చాలా డెలికేట్ ఇష్యూస్ మాట్లాడుకుంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ అస్ అన్నాను, కానీ మరి ఇట్లా లిటరల్ గా అనుకోలేదు అని చెప్పి ఆల్మోస్ట్ ఒక మేకప్ కాన్వర్సేషన్ అది. నువ్వు నీలో చాలా మంచి కూడా ఉంది, నిన్ను చూస్తే గర్వం కూడా అనిపిస్తుంది. మ్యాక్ 4 పైలట్ రొమాన్స్ ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఇమాజిన్ వాళ్ళ వెనకాల నుంచి నువ్వు సిల్యువేట్ షాట్స్ తీసి అటువైపు నుంచి జస్ట్ ఒక ఎల్లో రైజింగ్ సన్ ఉంది హ్యాంగర్ బయట. ఇట్ వుడ్ హావ్ బీన్ అ బ్యూటిఫుల్ షాట్ అట్లా తీసుంటే. బట్ ఇట్ జస్ట్ ఇది మళ్ళీ అదే కేటగిరీలో పోతుంది. ఇట్ జస్ట్ ఎంత ఒక ఝలక్ అది. ఇట్స్ టేస్ట్, మ్యాటర్ ఆఫ్ టేస్ట్, టేస్ట్ అది అట్లా వచ్చిపోతుంది. అరే ఇదే ఇంకా ఉంచుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. దిస్ ఎంటైర్ సీక్వెన్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్. అసలు ఈ మూవీనే ఆపరేషన్ వ్యాలంటైన్ కాకుండా, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కాకుండా, ఫైటర్ జెట్లు కాకుండా, ఎయిర్ ఫోర్స్ గురించి కాకుండా, షేర్ ఆటోల గురించి, జస్ట్ టూ సింపుల్ కపుల్ గోయింగ్ ఫ్రమ్ ఎల్బీ నగర్ టు కొనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, ఇన్ ఏ షేర్ ఆటో డైలీ ఎవ్రీ డే, మార్నింగ్ ఈవినింగ్. దాని గురించి చేసి ఉంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ. ఐ మీన్ ఇట్ కుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ ఆస్కార్ నామినేటెడ్ మూవీ. ప్రొడ్యూసర్స్ ఎవరైనా వింటున్నారా? అసలు ఇక్కడ ఇవ్వండి ఫండ్స్, అసలు మాకు ఇవ్వండి. మీరు దమ్ము ఉంటే కొనార్క్ ని విఎఫ్ఎక్స్ చేయండి. కొనార్క్ జంక్షన్ ని బుడ్డి ఫ్లైట్లు గీట్లు బచ్చాపాటి అంతా దమ్ము ఉంటే ఒక ఎల్బీ నగర్ సర్కిల్ ది విఎఫ్ఎక్స్ చూపేయండి. అక్కడ మీరు తీయండి ఒక సీన్, కార్ చేజు ఫైట్ ఇదంతా చేయండి. గూగుల్ మ్యాప్స్ లేకుండా, సింపుల్ గా గూగుల్ స్క్రీన్ రికార్డింగ్స్ మేము ఒప్పుకోమట్లా మస్త్ అయింది గూగుల్ మ్యాప్స్. నేను ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో. వన్ ఆఫ్ ద బిగ్ ల్యాక్ అనిపించింది నాకు. అండ్ ఇన్ వాట్ సెన్స్ క్యారెక్టరైజేషన్ అంటున్నా అంటే, వీళ్ళు ఏమీ చేయలేదు అనిపించింది. క్యారెక్టర్ల పేరు పైన వీళ్ళకి ఒక బాధ, ఒకడికి ఒక బాధ, ఆ యష్కేమో పొరిల్పించి నువ్వు ఆ కాంపిటెన్స్ పాన్ అంటావు చూడు, నాకు ఎక్కడ కనబడలే. అది రావట్లేదు మన దాంట్లో, ఎందుకు రావట్లేదు? అన్ఫార్చునేట్ ఇది. అండ్ ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ దగ్గర నేను నా బాధ తీసుకొస్తా. ప్లీజ్, నాకు ఎందుకు నీ పైన కోపం వచ్చిందో నేను చెప్తా. ఓకే, ఒళ్ళు మండిపోయింది. ఓకే, నువ్వు సారాంశం అంతా చెప్తున్నావు కానీ హ్యామర్ గురించి చెప్పవా? ఈ కథలో హ్యామర్ ఉంటది, మాకెంతో ఇష్టము హ్యామర్. ఆమె చాలా మంచి నటి. ఇలాంటి రోల్లో చూస్తామని అనుకోలేదు, కానీ వచ్చింది, మంచిగా చేసింది అని ఏదో. అసలు హ్యామర్ని ఎట్లా రికగ్నైజ్ చేయలేదు నువ్వు సారాంశంలో? ఆ రోల్లో ఏం లేదు, మూవీలో ఏం లేదు ఇలా. అవును, ఒక హ్యామర్ తప్పితే నీకు అర్థం కావట్లే. నాకు అహానా గిల్ అంటే కూడా నచ్చింది. నువ్వు ఉంచుకో, నువ్వు ఏమన్నా నీకు ఆ ఫ్రీడమ్ ఉంది. హ్యామర్ గురించి ఎట్లా చెప్పలే, ఎందుకో చెప్తానంటే, ఈ కాంపిటెన్స్ పాన్ అని ఏదైతే అన్నారు కదా,
జనరలీ ఈ మనిషి ఈ పర్టికులర్ స్కిల్కి ఫేమస్. ఎట్లయితే మనం క్రికెట్లో కూడా అనుకుంటాము, అరే ఈ రోహిత్ శర్మ పుల్ షాట్ బెస్ట్, ఎక్కడైనా ఎప్పుడైనా నిద్రలో లేపైనా పుల్ షాట్ కొట్టమన్నా జబర్దస్త్ కొడతాడు. విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ కొడతాడు, వీడు ఫలానా. అట్లనే ఇంతమంది ఒక స్క్వాడ్రన్ ఉన్నప్పుడు ఒక్కడితో ఒక స్పెసిఫిక్ స్కిల్ సెట్ డెవలప్ అవుతుంది. వీళ్ళు ఈ హ్యామర్కి చెప్తారు, అంటే స్టార్టింగ్లో ఆమెకి బిల్డప్ ఎట్లా ఇచ్చిందంటే, ఈ హ్యామర్ అనే ఒక పిల్ల ఉన్నది, చాలా బాగుంటది, చాలా అందంగా ఉంటది. ఈమె చెప్పలేదు అంటే నువ్వు. సో ఈమెది ఏంటంటే మాది ఖతర్నాక్ పిల్ల. సో ఎప్పుడైతే ఆమె ఫస్ట్ ఒక ఎయిర్ బార్న్ ఆపరేషన్కి వెళ్తుందో వీళ్ళందరూ చేతులు తెస్తారు. ఈ వీడు కిందకెళ్ళి మిజైల్ కొడుతుండ్రు, అదేమంటారు వాటిని శామ్స్ కొడుతున్నారు. ఎట్లా అంటే ఇది వస్తుంది చూడు వెనకకెళ్ళి, హట్ జాబ్ నేను చూసుకుంటా వీటిల్ని, మీరు వేరే వాటిని డీల్ చేయండి అని చెప్పి పడపడని కొడుతా చూడు. అండ్ షీ డైవ్స్ ఇన్ టు దెమ్. ఆ ఒక్క సీన్ ఉంటది, ఆమె ఏంటంటే హెడ్ ఆన్ డైవ్ చేసి దానిపైన మిజైల్ వదిలి రేడార్ నుంచి యాంటీ రేడార్ ఉంది నా దగ్గర, నేను అటాక్ చేస్తా అని చెప్పి హెడ్ ఆన్ వెళ్ళి పేల్చేస్తా చూడు శామ్. ఆ ఒక్కటి తప్పితే, అండ్ లక్కీలీ అది నా హ్యామర్కి వాళ్ళు ఇచ్చిండ్రు ఆ సీన్. అంటే నా సుత్తోయ్ అంటే అది ఒక్కటి తప్పితే ఇంకా ఎక్కడ కూడా నాకు కాన్ఫిడెన్స్ కనబడలేదు. ఒక క్యారెక్టర్ ఎందుకు ఇంత తోపు, వీడు ఈ అర్జున్ బైక్లు పైన తిరిగి ప్లేన్లని బర్రన్ రాసినట్టు రాసి ఏడుగుడు తప్పితే నాకు ఇంకో కాన్ఫిడెన్స్ కనబడలేదు. నాకు యాక్చువల్ వాడు ఎందుకు అంత రాడికల్ అయిపోయాడు అది ఇది అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ కనబడలేదు. అవును, సేమ్ థింగ్ నీ అహనా గిల్ల కూడా. ఆమె లోపల కూర్చొని ఆమె అంత ఏం స్ట్రాటజిక్ థింకింగ్ చేసిందంట, అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఎంతసేపు ఇది కనుక్కో ఆయనకు చెప్పిరా. ఆ సర్దార్ బాబు మొత్తం ఉరుకుతున్నాడు, వాడు ఫోన్ చేసి కదా సార్ ఉరకడం ఏంటి చెప్తున్నా. కొన్ని అయితే నాకు ఇట్లా అవుతుందా, ఇట్లుందా మన పరిస్థితి అన్నట్టు నాకు డౌట్స్ వస్తున్నాయి. ఇంకా వాడు ఉరికి సార్ ఇట్ హాస్ బిగన్ అనగానే అప్పుడు వాడు వస్తాడు. మళ్ళీ ఈ ఆనా గిల్ అంట కంట్రోల్ రూమ్ లో, అది ఫస్ట్ దానికేం తెలియట్లేదు. బచ్చగాళ్ళు చెప్తున్నారు, మేడం అక్కడ ఎవరు వస్తుర్రు అంటే, బచ్చగాళ్ళు వదిలేసి పైలట్ చెప్తున్నారు. అప్పుడు అవునా చూస్తున్నా అని చెప్పి దిక్కులు చూస్తుంది. లేదా వీళ్ళు మేడం ఎవరో కనిపిస్తున్నారు రేడార్ లో అంటే, ఇది పోయి అంట వాళ్ళ స్క్రీన్ కి వెళ్ళి జూమ్ చేయంట. అంటే వాడు ఇట్లా పించ్ టు జూమ్ చేస్తున్నాడు వాళ్ళ స్క్రీన్ మీద. పించ్ టు జూమ్ చేస్తే అప్పుడు పాకిస్తాన్ జెట్స్ కనిపిస్తున్నాయంట. ఆహా, సో ఇవి నాకు అర్థం కాదు. ఇది లాక్ ఆఫ్ రిసర్చ్, బేస్ ఇట్స్ సో పెయిన్ఫుల్ నాకు. అండ్ అగైన్ వన్స్ అగైన్ నేను ఏమంటున్నా అంటే, దిస్ డజంట్ కాస్ట్ మనీ. సో దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ ఫ్లా ఇన్ ద మూవీ అనిపించింది. అదే ఇవాళ రేపు ట్రెండ్ కాంపిటెన్సీ పాన్ వైపు వెళ్తుంటే, ఒక్క నా హ్యామర్ తప్పితే ఎవ్వరు చూపిలే కాంపిటెన్సీ. వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ లో పోతున్నారు. మ్యాక్ 3లో వెళ్తున్నారు ఆపోజిట్ డైరెక్షన్ లో. హ్యామర్ దగ్గర కూడా నాకు ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే, అసలు కుళ్ళు కాదు, నేను నిజాలు చెప్పుకుందాం, అంత లేదు. ఒకళ్ళొకళ్ళు జడ్జ్ చేసుకునే అవసరం లేదు. నేను చేస్తాను, నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నా. నీ కుళ్ళు నీకు కూడా తెలుసు బ్రో, హ్యామర్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఉండద్దు అహానా ఓహనా పెళ్ళంట తిరుగు. నో వై నాట్ బోత్? నో నెవర్. ఒక వింగ్ కమాండర్ రైట్ సైడ్ లో, ఒక వింగ్ కమాండర్ లెఫ్ట్ సైడ్ లో. ఐ డోంట్ మైండ్. ఓకే సరే, అసలే ఎట్లా ఇన్ని రొమాన్స్ నేర్చుకుంటున్నాను నేను. పాయింట్ ఏంటంటే ఊహలు హద్దులు ఎందుకు? ఆఫ్ కోర్స్ కీప్ ఇట్ అంతే, ఇట్స్ ఫ్రీ. సో హ్యామర్ క్యారెక్టర్ కి ఎంతైతే సందు ఇవ్వాలో అస్సలు ఇవ్వలేదు. ఎంతైతే ఒక క్యారెక్టరైజేషన్ డెవలప్ చేయాలో అస్సలు డెవలప్ చేయలేదు. అది ఈ అమ్మాయి సత్తా ఉన్న పోరి అనేది తర్వాత ప్రూఫ్ కూడా చూపిస్తారు ఆ శాంపుల్ ఎప్పుడైతే పేలుస్తారు. కానీ మిగతా టైంలో జస్ట్ దే రెడ్యూసర్ టు యష్ గాడి పోరి, యష్ గాడికి దీని మీద పిచ్చి ఉంది అండ్ వాడికే దమ్ములు లేదు అక్కడ. వాడేమో వీళ్ళిద్దరు పాకిస్తాన్ వైపు వెళ్తుంటే వాడు వెళ్ళిన ప్రతిసారి ఫెయిల్ అయ్యి వచ్చిండు అండ్ వాడు చావు గురించి మాట్లాడుతున్నాడు. ఈ పోరి ఏమో ఏం మాట్లాడుతున్నావు, దీనికంటే మంచి డేట్ ఏముంటది అని ఈ పోరి అట్లా మాట్లాడుతుంది. సో యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఇంకా డెవలప్ చేయాల్సి ఉండే, ఎస్పెషల్లీ నీకు ఒక ఇలాంటి యాక్టర్ ఉంటే. వై నాట్ డెవలప్ ఇట్ వెన్ యూ హ్యావ్ అ గుడ్ యాక్టర్? అదే ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ పాకెట్ రాకెట్ అంటారు చూడు, ఈమెలో కనబడుతుంది నాకు అది హ్యామర్ క్యారెక్టర్ లా. సేయింగ్ దట్ ఎక్కువ మాట్లాడదు, ఓకే, ఎక్కువ ఇట్లా అవుట్ రైజెస్ గా ఏదో పెద్ద ఫ్లాంబాయింట్ ఉండదు. షీఈస్ కామ్, షీఈస్ సో కాన్ఫిడెంట్, సెల్ఫ్ అష్యూర్డ్ ఉంది. ఐ నో మై వర్క్, ఐ నో వాట్ ఐ కెన్ డూ అన్నట్టు ఉంది. అంతే.
టైం వచ్చినప్పుడు చూపిస్తాను మ్యాటర్ ఏందో అన్నట్టు ఉంది. దట్స్ ఇట్. ఆమె ఎస్టాబ్లిష్ కూడా అట్లానే చేసిండ్రు, యా రైట్? వీడు వెళ్ళి వెన్ హీ ఆస్క్స్ అవుట్ బ్లా బ్లా బ్లా. సో అగైన్ ఈ పాయింట్స్ ఎట్లా మిస్ అవుతాయని నాకు తెలుసుకున్నాను. ఐ వాంట్ బి ద ఫ్లై ఆన్ ద వాల్ ఇన్ ద రూమ్స్ వేర్ దిస్ ఇస్ డిస్కస్డ్, యా రైట్? అందుకని నాకు ఎడిట్ రూమ్ లో కూర్చోాలని ఉంది, ఆర్ స్క్రీన్ ప్లే డిస్కషన్ అయినా. ఐ వాంట్ నో లైక్ వాట్ పుషెస్ దెమ్ టు నాట్ లైక్ నెగ్లెక్ట్ ఇవన్నీ. నా డౌట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ని అంత తేలిగ్గానే తీసిపడేయాలంటే ఈ యాక్టర్ ని ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? అంటే నువ్వు ఈ యాక్టర్ ని కాస్ట్ చేస్తే నేను ఆల్రెడీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను. అది అంటే పాపం మా హ్యామర్కి ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు, ఏది ఉంటే అది తీసుకుంటుంది ఇప్పుడు పాపం. అట్లనే కనిపిస్తుంది. Yeah. అంటే వీళ్ళు రియలైజ్ అవ్వట్లేదు చేతిలో ఏముందో. అబ్సల్యూట్లీ, అదైతే నేను డెఫినెట్ గా ఒప్పుకుంటాను. మనకు ఫస్ట్ మూవీకి వెళ్ళి కనబడుతుండే ఈమెలో ఒక క్వాలిటీ, అరే ఏదో చేస్తుంది స్క్రీన్ పైన. ఇన్ఫాక్ట్ ఆనా గిల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో హ్యామర్ వుడ్ హావ్ రియల్లీ కిల్డ్ ఇట్. అవును, ఎందుకంటే అదే బాడీ లాంగ్వేజ్, ఒకలాంటి గ్రావిటాస్, ఒకలాంటి గ్రేస్ ఉంటుంది. అంటే షీ లుక్స్ లైక్ ఎట్లా అనిపిస్తుంది అంటే వెన్ షీ పుట్స్ హర్ ఫుట్ ఆన్ ద గ్రౌండ్ షీ మీన్స్ ఇట్. ఏదో మాట వరుసకి చెప్తున్నా తర్వాత నువ్వు మనాయించిపోతా అన్నట్టు అనిపించదు. షీ లుక్స్ లైక్ దట్, అరే అట్లా ఇట్లా కాదు ఊరికనే చెప్తానని, ఇది సీరియస్ మ్యాటర్ అన్నట్టు ఉంటది. గట్టి పోరి. అండ్ వెన్ షీ లాఫ్స్ ఆర్ వెన్ షీ ఈస్ ఇన్ ఎ కిడిష్ మూడ్ ఆర్ వాట్ ఎవర్, షీ యాక్చువల్లీ ఈజ్ లైక్ వెరీ కిడిష్. అదొక క్వాలిటీ అనిపిస్తుంది, ఉట్టి నాకే అనిపిస్తుందో లేదు తెలియదు. లేదు అందుకనే నాకు తనంటే ఇష్టం. ఒకలాంటి ఆ ఫెమినినిటీ ఎట్లయితే తీసుకొస్తుందో, దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ హర్. నార్త్ లో వాటర్ లో ఒక మ్యాజిక్ ఉంది. లేదు, ఎక్స్ట్రీమ్ నార్త్ లో 1,00,000 చిల్లర గాళ్ళు కూడా ఉన్నారు నార్త్ లో. అది మన డిసడ్వాంటేజ్. వాళ్ళకి పైలట్ రొమాన్స్ నేర్పియాలి తొందరగా. కానీ హ్యావింగ్ సెడ్ దాట్, ఈ ఆనా గిల్ కూడా ఈ పోరి ఎట్లయితే చేసిందో నాకు అది కూడా నచ్చింది. అండ్ కాస్టింగ్ ఐ ఫెల్ట్ బాగానే చేశారు. ఎందుకంటే అలాంటి రోల్ కి ఈమె ఫేస్ కూడా కొంచెం మరీ గ్లామ్ లేదు, ఇటు చూస్తే మరీ డీ గ్లామ్ కూడా లేదు. అలాంటి ఎన్వైరన్మెంట్ లో, ఒక కంట్రోల్ రూమ్ ఎన్వైరన్మెంట్ లో షీ ఫిట్ ఇన్, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా లేకుండా. ఐ థింక్ కాస్టింగ్ వాజ్ డన్ ఫైన్. నేను అందుకనే స్పెసిఫిక్ గా చెప్పాను ఇందాక, ఇట్స్ ఎ క్యారెక్టర్ డెవలప్మెంట్. ఇదంతా నేను మేకర్స్ కి బ్లేమ్ ఇస్తా. ఎందుకంటే యూ హ్యావ్ టు టెల్ దెమ్ కదా, నువ్వు క్లియర్ గా చెప్పాలి, తల్లి ఇన్ని షేడ్స్ ఉన్నాయి, ఇంత స్పెక్ట్రమ్ ఉంది, నువ్వు ఒక ఆర్మీ పిల్లవి, నీకు ఇట్లా నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మొగుడు ఉన్నాడు అనగానే కళ్ళల్లో నీళ్ళు తిరగద్దు, నువ్వు రూమ్ కి వెళ్ళి ఏడుస్తావు, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నీ సబార్డినేట్స్. వాళ్ళందరూ జషన్ మన్నాయిస్తుంటే నువ్వు మాత్రం కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే ఎట్లుంటది? సో అది ఒకటి చెప్పాలి. సో దేర్ ఫోర్ నాకు ఇట్స్ మేకర్ మిస్టేక్ అనిపిస్తుంది. ఫర్ షూర్. ఇప్పుడు క్యారెక్టరైజేషన్ లో ఉన్నాం కాబట్టి నాకు ఈ ధ్రువ్ అన్న క్యారెక్టర్ తో పెద్ద ప్రాబ్లం ఉండే. అంటే ఈ క్యారెక్టర్ తో అని కాదు, ఆయన యాక్టర్ తో కూడా కాదు, ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఎందుకో ఈ సినిమా మొత్తం ఫ్యూజ్ లేచిపోతుంది అందరికి. యూనో ఇంట్రో షాట్ బ్రూట్ అంటే అభినవ్ చేశాడు చూడు, ఒక అనలిస్ట్ లాగా. ఇంట్రో షాట్ ఈ మేజర్ బ్రిల్ క్రీమ్ వచ్చేసి అహానాకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ధ్రువ్ స్టార్టింగ్ లో. ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తాడంటే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటూ వస్తుంటే సడన్ గా ధ్రువ్ ఎంట్రీ కొడతాడు ఫ్రేమ్ లో. ఎంట్రీ కాగానే అర్జున్, బై ద వే హీఈస్ అర్జున్ లేడు అక్కడ, హీ కాల్స్ ధ్రువ్ అర్జున్. సీరియస్. నేను 2-3 సార్లు చెక్ చేసిన ఏం జరుగుతుంది ఇక్కడ, వీడు అర్జున్ ఎందుకు అంటాడు, అర్జున్ ఉన్నాడా ఇక్కడ అంటే లేడు, ఆ సీన్ లోనే లేడు. ధ్రువ్ గాడు వచ్చే ముందు అహానాతో అర్జున్ గురించి ఏదో చెప్తున్నాడు ఈ బ్రిల్ క్రీమ్. సడన్ గా ధ్రువ్ గాడు రాగానే ధ్రువ్ ని చూసి అర్జున్ అని ఇట్లా హాయ్ చెప్పినట్టు చెప్పి తర్వాత అహానా వైపు తిరిగి, బై ద వే అహానా దిస్ ఇస్ ధ్రువ్ ఫ్రమ్ సో అండ్ సో డిపార్ట్మెంట్ ఏదో చెప్తాడు. ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని అర్జున్ అని పిలుస్తాడు, తర్వాత ఇమీడియట్లీ హీస్ ధ్రువ్ అంటాడు, తర్వాత వీళ్ళు ఎప్పుడు తెలియనట్టు స్ట్రేంజర్స్ అన్నట్టు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్రేమ్ ఫోటో ఉంది, ప్రాజెక్ట్ వజ్ర, నలుగురే ఉంటారు ఆ ఫ్రేమ్ ఫోటోలో, అహానా, అర్జున్, కబీర్, ఇంకా ఈ ధ్రువ్ గాడు పక్కన. అంటే వాళ్ళు నలుగురు కలిసి మెలిసి పనిచేసిన ప్రాజెక్టు. వీడిప్పుడు ప్రెసెంట్ లో వచ్చి కలిసినప్పుడు ఎప్పుడు కలుసుకోలేదన్నట్టు ఇంట్రొడక్షన్ సీన్ ఒకటి, మళ్ళీ వాడిని అర్జున్ అని పిలవడం ఒకటి. ఐ డోంట్ అండర్స్టాండ్ ఎట్ ఆల్. అండ్ తర్వాత కూడా ధ్రువ్ ఎప్పుడైతే వస్తాడో ఇలాంటి ప్లాట్ హోల్స్ నడుస్తుంటాయి ధ్రువ్ చుట్టూ. ఈవెన్ నాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ధ్రువ్ ఇంకా అర్జున్ ఎప్పుడైతే డిస్కస్ చేస్తారో దేర్ వాజ్ నో కెమిస్ట్రీ. అబ్సల్యూట్లీ ఇన్ దట్ ఎప్పుడైతే ధ్రువ్ చెప్తాడు కదా, యాక్చువల్లీ దీని వల్ల ఫెయిల్యూర్ కాదు, ఇది కౌంటర్ వాట్ ఎవర్ ఫోర్సెస్ ఉండే,
జెట్ ప్రొపల్షన్ పిపల్షన్ సో ఇది డియాక్టివేట్ చేస్తే బాగానే నడుస్తుంది అని అది అంతా చెప్తాడు కదా. వీళ్ళు ఎందుకు ఎంత కోల్డ్ గా మాట్లాడుతున్నారు అనిపించింది నాకు నిజంగా. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా, ధ్రువ్ గాడు ఆహనాతో అంటాడు ప్రెసెంట్ లో అర్జున్ ప్రాజెక్ట్ వజ్ర గురించి మాట్లాడితే అసలు మాట్లాడలేదు అని చెప్తాడు చూడు, ఈ టాపిక్ మార్చేస్తున్నాడు అని చెప్పి. డైలాగ్ ఏమొస్తుందంటే ఏంటో హీస్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రాజెక్ట్ వజ్ర, ఎక్దమ్ క్వైట్ అంట. అరే నువ్వు ఉన్నావు కదరా ప్రాజెక్ట్ వజ్రాలో, మీ నలుగురిది ఒక ఫ్రేమ్ ఫోటో ఉంది అక్కడ, ఆ ప్రాజెక్ట్ లో ఏమైందో కూడా వీడికి తెలుసు, ఒకటి వచ్చాడు అని. వీడెందుకో ఈ ప్రాజెక్ట్ పేరుతో గానీ వీడు మాట్లాడలేదు ప్రాజెక్ట్ గురించి. అది అది నీకు షాకింగ్ అనిపించలేదు? వీడెందుకు టాపిక్ మార్చేస్తుండు, ప్రాజెక్ట్ వదలగానే వీడు కగులిచ్చకుండా అసలు పారిపోతున్నాడు ఏంది అని వీడు అట్లా రియాక్ట్ అవుతున్నాడు. అరే ఏందిరా ఇది, వాడేమో అందుకనే కబీర్ సెల్ఫ్ సాబోటాజ్ అనుకుంటా. ఈ అవుట్ ఫిట్ లో నేను పనిచేయలేను, దాని బదులు నేను చచ్చిపోతే బెటర్ అని. కానీ ఎక్కడ ఈ ధ్రువ్ గాడు వచ్చినప్పుడు ఏదెక్కడో అక్కడ ఫ్యూజ్ లేస్తుంది సినిమాకి. ఐ డోంట్ నో వై, అదొక ఆఫ్టర్ థాట్ లాగా పెట్టారు ఆ క్యారెక్టర్ ని, లేదా వాట్ ఐ డోంట్ నో. ఇంకో పెద్ద ఇష్యూ నాకు ఈ సినిమాతో ఆ డబ్బింగ్ ఇంకా లిప్సింక్. అది వదిలేసి అది మల్టీ లాంగ్వేజ్ మల్టీ లింగ్వల్ దీంట్లో వచ్చే ప్రాబ్లము. నా ఇష్యూ ఏంటంటే వీడు అర్జున్ ఏదో బైక్ నడుపుతాడు, అది నాకు అర్థం కావట్లే ఏ బైకో. వాడు బైక్ తీసి బయటకు వస్తాడు కదా ఫస్ట్ ఇంట్రో సీన్, ఫ్లైట్ దగ్గరకు వచ్చి వాడు దాన్ని బర్రన్ రాసినట్టు రాస్తాడు. ఆ సీన్ లో వాడు బయలుదేరే బైక్ ఒకటి ఉంటది, కానీ వచ్చేసరికి అది హార్లీ డేవిడ్సన్ ఏదో హీరోడో ఏదో అవుతుంది, మళ్ళీ తర్వాత ఇంకేదో బైక్ లో వెళ్తాడు మళ్ళీ వెళ్ళడం. నేను అనిపిస్తుంది నాకు అర్థం కావట్లే వీళ్ళకి అది తెలుస్తుందా వీళ్ళంతా బండ బూత్ చేస్తున్నారు అని. బ్రో దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ పైలట్ రొమాన్స్. కన్ఫ్యూజన్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంట్రా ఇది నడుతున్నా అని వంకర్ ఏదిరా ఇదే కదా. సో కానీ డబ్బింగ్ నువ్వు ఎంత పాన్ ఇండియా అని చెప్పు, పాన్ ఇండియా అనగానే లిప్సింగ్ ఇష్యూస్ ఉంటాయి, నేను ఒప్పుకుంటా. యాక్చువల్గా ఒప్పుకోకూడదు మనము, బట్ ఇది తెలుగులో కూడా లేకుండే ఒప్పుకున్నామే అనుకో. కానీ లిప్సింగ్ వదిలేసే డబ్బింగ్ అస్సలు ఆ మనిషి మూడొకటి సినిమాలో, వాతావరణం ఇంకోటి, టోన్ ఇంకోటి, మనోడు స్టూడియోలో చెప్పేది ఇంకెక్కడో, అసలు నీ కమ్మల మీద కూర్చొని మళ్ళీ. నాకు ఒకటే ఏమనిపించింది అసలు, ఇద్దరు మన బ్రిల్ క్రీమ్ అండ్ గ్రే ఫాక్స్ ఉన్నారు కదా, అవును వాళ్ళిద్దరిదే కరెక్ట్ సెట్ అయ్యేది. దే వర్ ఎక్సైటెడ్ ఆల్ త్రూ. వాళ్ళకి సంబంధం లేదు, కంట్రీ నాశనం అయిపోతుందా మనోళ్ళు చచ్చిపోతున్నా కాదు. వాళ్ళు నేను చెప్పా హిజ్ పెయిన్ ఇన్ ది యాస్, పెయిన్ ఇన్ ది యాస్, పెద్ద జోక్ అన్నట్టు అందరు నవ్వుతున్నారు. పెయిన్ ఇన్ ది యాస్. దే నో ద పిత్తు, దే ఇవాల్వ్డ్ ఇన్ ద పిత్తు థియరీ. అంతే అంతే. పాజిటివ్స్ దగ్గర వచ్చేసరికి ఇంకా ఉందా చిన్న చిత్కా ఎంతో కొత్త పాజిటివ్స్ అంటే ద పాకిస్తాన్ సైడ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు కరెక్ట్ గా నడిచారా? వాళ్ళు ఎంత కరెక్ట్ గా నడిచింది అంటే వాళ్ళకే షాక్ వస్తుంది, అసలు ఏంద్రా మనకి ఇంత సీన్ ఉందా మాకు అని చెప్పి. ఫెయిల్ అయినామా? అది వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం కరెక్ట్ గానే వెళ్తున్నామే. అదే ఏంది మనది ఇంత ప్రొఫెషనల్ ఉంది సెటప్. వాడు చెప్తాడు చూడు, ఆ జనరల్ లో కూడా ఉంటాడు, వాడు ఉండి చెప్తాడు చూడు ఇట్లా పోనీగా వద్దు ఇంకా మనకి తిన్నికి పైసలు లేవు అది ఇది అని. వాడొక్కడు నాకు మస్తు అనిపించాడు. అండ్ నాకు ఇంకోటి నచ్చింది తెలుసా, ఇట్స్ అ వెరీ ఫ్లీటింగ్ క్యారెక్టర్. కానీ అసలు వీళ్ళు ఆపరేషన్ వ్యాలంటైన్ విన్ అవ్వడానికి కారణం ఏంటంటే వాడు కింద ఒకడు ఉంటాడు చూడు ఎల్ఓసి దగ్గర, వాడు జామర్ యాక్టివేట్ చేసి ప్యార్ కీరా పాట పెడతారు వాడు. హీ ఈస్ ద విన్నర్, అది హీ ఈస్ ద ట్రూ విన్నర్ ఆఫ్ ఆపరేషన్ వ్యాలంటైన్. అది అంతే, నాకు దాని నుంచి పెద్ద పాజిటివ్స్ ఏం కనబడలే. ఆ పాకిస్తాన్ సైడ్ లో ఇంత క్యారెక్టర్ లో పెట్టడం అనేది నేను మొదటిసారి చూస్తున్నా తెలుగు సినిమాలో. ఏంటంటే ఒక పాకిస్తానీ మెయిన్ జనరల్ ఉంటాడు, ఆ మేజర్ ఏదో, వాడి కింద ఇంకో జనరల్ టైప్ ఉంటాడు, తర్వాత ఒకడేమో రేడార్ దగ్గర కూర్చొని క్యాండీ క్రష్ ఆడుతుంటాడు, ఏదో చిల్లర్ నవ్వు పెట్టుకొని హిహి అని నవ్వుతుంటాడు చూడాడు, అదొకటి. ఈ షాహీన్ గాడు వాడికి అంత స్కోప్ ఇవ్వడం, అంత బిల్డప్, అంత స్కోప్, వాడు జనరల్ కి వెళ్ళి నీ బుడి కింద పెడతారా అన్నాడు. సో అంత ఇవ్వడం అనేది నేనైతే తెలుగు సినిమాలో చూడలేదు. ఒక విధంగా నాకేమనిపించింది అంటే, ఎస్ అఫ్ కోర్స్ పాకిస్తాన్ వాళ్ళకి అంత సీన్ లేదు, కానీ ఈ హీరోకి ఈ ప్రొటాగనిస్ట్ కి సరిపడంత రావాలి అంటే కొంచెం ఎత్తాలి వీళ్ళు. సో లేకపోయినా ఎత్తాలి అంతే. సో ఆ భారం ఏదైతే ఎత్తారో జస్ట్ వీళ్ళిద్దరిని కొంచెం సమానంగా ఐకమత్యంగా, ఇట్లా ఐకమత్యంగా మేబీ రాంగ్ వర్డ్ అక్కడ, సమాంతరంగా
ఆపోజింగ్ సైడ్స్ లాగా క్రియేట్ చేద్దాం అని ఏదైతే చేశారో ఒక సినిమాకైనా అది ఒక పాజిటివ్ నా ఉద్దేశం. యా లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ, ఐ థింక్ వాళ్ళని మంచిగానే చూపించారు పాకిస్తాన్ వాళ్ళు. యా అండ్ ఆ షాహీన్ గాడికి ఇచ్చిన యాటిట్యూడ్ అదంతా కూడా మస్తు ఉండే. అట్లీస్ట్ ఒక డిస్ట్రాక్షన్, ఒక పాజిటివ్ డిస్ట్రాక్షన్ లాగా ఉండే అవే ఫ్రమ్ ఆల్ దిస్ బ్రిల్ క్రీమ్ అండ్ ఇదంతా. సో ఫైటర్ లో వాడి పేరు రెడ్ నోస్ ఉంటది. సో రెడ్ నోస్ ఏంటంటే వాడికి తెలుసు ఈ అర్జున్ అనే క్యాండిడేట్ దేనికి పడతాడు అని. రైట్. సో వాడు అదే ఈమె చెప్తుంది కదా, నువ్వు యూఆర్ నాట్ అ ఫైటర్, యూఆర్ సేవియర్ అని. అట్ ఎనీ లెవెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ గో డీప్ ఇన్ టు ఇట్ బోగస్, కానీ ఇఫ్ షీ వాస్ ట్రైంగ్ టు మోటివేట్ హిమ్ then she didn't do a good job. Like a head would have been better, and this was not at all a good job. You are not a fighter, you are a savior. And అది పైలట్ కి చెప్పేం విషయం అది. అదే వచ్చింది పైలట్ కి. అర్జున్ ది కూడా అదే బాధ. అర్జున్ ఈజ్ అ హీరో, ఈజ్ అ సేవియర్. చేతలతో చేస్తాడు, చేతలతో చేయమంటే చేసేస్తాడు, కానీ కూర్చొని ఇప్పుడు డైలాగులు మాట్లాడు, నీ ఫీలింగ్స్ చెప్పు అంటే అరే ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ అదే ఫ్యూ వర్డ్స్ అండ్ మోర్ యాక్షన్ అంటాడు. అది అర్జున్ ఫేస్ లో కనిపిస్తాడు నీకు. ఏంటి డైలాగ్, ఇప్పుడు నేను కూడా డైలాగ్ చెప్పాలా, ఫీలింగ్స్ దీని తల్లి ఏం మాట్లాడుతుంది. సో అర్జున్ ప్రాబ్లం కూడా అదే ఉండే. అందుకనే అర్జున్ పైలట్ రొమాన్స్ ట్రై చేస్తాడు, అంటే క్రియేట్ చేశారు వాళ్ళ కోసం. సో బట్ ఎనీవేస్ కమింగ్ టు ద పాయింట్, అది వాడి పేరు రెడ్ నోస్ ఉంటది. మళ్ళీ ఎనీవేస్ అని నువ్వు తీసిపడేక అట్లా తీసేస్తాను. ఎందుకు అంత ఇంపార్టెంట్? అర్జున్ పైలట్ రొమాన్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి తెలుసా? మాటలు ఉండవు. జస్ట్ పిల్ల పోతుందా ఆపు, పిల్ల ఆగుందా తొయ్ పంపిదాన్ని, కూర్చొని ఉందా నిల్చోబెట్టి, కిచెన్ కి బాత్రూమ్ పంపి, అంతే. కానీ ఫీలింగ్స్ మాటలు అనేది చర్చ. కోల్డ్ మీట్, దట్స్ అంతే. బోగస్ నీకు ఇంకా 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 ఏమైనా పాయింట్స్ ఉన్నాయంటే తొందరగా చెప్పు బోగస్. అసలు ఈ మూవీకి మనం ఇంత లిఫ్ట్ ఇస్తున్నాం చూడు, అసలు లేదు. ఈ నీల్ కమల్ సీట్ లో కూర్చొని దర్జాగా అట్లా దిక్కులు చూడడమే కాకుండా అలా కూర్చోవడం వల్ల డైలాగులు కూడా డబ్బింగ్ లో మళ్ళీ ఎట్లా వచ్చినాయంటే, చేసేదేమో గాల్లో ఎగురుతున్నారు, ఓ పెద్ద డామ్ డుష్ నడుస్తుంటాయి, మాటలేమో వినిపించేటప్పుడు నేను ఈ మౌంటైన్స్ మధ్య నుంచి మిసైల్స్ ని డైవర్ట్ చేస్తా, నేను ఇప్పుడు ఈ శామ్ ని యాంటీ రేడార్ తో పేల్చేస్తా. ఇది ఎట్లా ఉందంటే ఏదో తేలిగ్గా మళ్ళీ అదే, నువ్వు మందు పట్టరా, నేను వాటర్ బాటిల్ పట్టుకొస్తా, నువ్వు ఐస్ పట్టరా, ఇది అట్లా ఉంది తెలుసా? అదే పక్కింటి తెలియదురా, మనం ఉన్నాం. అది ఎక్కువ లొల్లి చేయకండి, మనం మాట్లాడుకుందాం. కానీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఓనర్స్ వస్తారు ఎక్కువ నాయిస్ చేస్తే. ఎగ్జాక్ట్లీ. ఫ్లైట్ లో కూర్చుంటూ డైలాగులు మాత్రం ఎట్లా వస్తాయంటే, నేను ఇట్లా చేసి పడేస్తా, నేను ఇట్లా మౌంటైన్స్ మధ్యలో తీసుకెళ్లి నేను ఇట్లా పేల్చేస్తా, నేను ఇది చేస్తే అట్లా చేస్తా. అర్జున్, ఈ స్ట్రాటజీ మనము పాకిస్తాన్ లో కూడా చెప్తే బాగుంటుంది. మనం ఏం చెప్పబోతున్నామో ఎంత క్యాజువల్ డెలివరీ ఆఫ్ డబ్బింగ్ డైలాగ్స్ అయితే ఇట్స్ వన్స్ అగైన్ నాకు ఆ డైలాగ్లే క్యాజువల్ ఉండే చాలా. చాలా. సో అది ఇంకో నెగటివ్ నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే టోనాలిటీ, నాకు ఇక్కడ అర్జెన్సీ కనబడలే అస్సలు. ఓ క్రైసిస్ లో నడుస్తున్నాం మనము, అది ఇది అన్నట్టు. ఆర్ యూ గైస్ రెడీ టు చేంజ్ ద కలర్ ఆఫ్ ద స్కై అన్నాడా? ఇది ఆ బ్రిల్ క్రీమ్ మోటివేషనల్ స్పీచ్ వస్తుంది చూడు, అని కలర్ ఆఫ్ ద స్కై దేనికి చేంజ్ చేయాలి? అది ఏందో మళ్ళీ అది ఆ యాక్టర్ చెప్పే మూడు, ఈ డైలాగ్ డెలివరీ ఇచ్చే టోన్ కంప్లీట్లీ అస్సలు మ్యాచ్ కాలేదు. సో ఐఎమ్ నాట్ షూర్ డబ్బింగ్ ఎట్లా. ఈవెన్ అది కూడా కౌంట్ తగ్గిందా, అది వాళ్ళు గేమ్ ఆడుతుంటారు చూడు, స్కోర్ ఎంత అని. అది కూడా కొంచెం నాకు వియర్డ్ అనిపించింది. ఈ యష్ అహానా డైలాగులు కూడా లిటరలీ పాకిస్తాన్ ఫైటర్లు వస్తున్నారు, ఎదురుగా చావు ఉంది, ఇలా డైలాగులు మళ్ళీ ఈ రోజుకి చావే, డెఫినెట్లీ చావే, కానీ చచ్చేది మనం కాదు అని చెప్పి, అది కూడా ఒక సీరియస్ కూడా కాదు, ఏదో టిపికల్ కాలేజ్ లో కూర్చొని మాట్లాడుతున్నట్టు ఆ టోన్. అది నీకు ఇప్పుడు అనిపిస్తుందా? తర్వాత ఇమీడియట్ గా కమెన్సింగ్ ఇవేసివ్ మెనూవర్ అని చెప్పి రైట్ అంతే, వాడు మిసైల్స్ ఫైర్ చేశాడు, మిసైల్స్ వస్తున్నాయి Mark 4 లో నీ ఫ్లైట్ కి, కానీ నువ్వు క్యాజువల్ గా నీల్ కమల్ నుంచి కమెన్సింగ్ ఇవేసివ్ మెనూవర్ పద్ధతి ప్రకారం చేయాలి ఏదైనా, అంతే. సో ఇది ఇట్లా బయటికి తీసేస్తాయి సినిమా నుంచి, ఈ కామెడీ కనిపిస్తుంది, జోక్లే కనిపిస్తాయి ఇట్లా చేస్తే. సో అది ఒక పెద్ద ఫ్లా. ఇది ఒక పెద్ద ఫ్లా. ఈ నో కాస్ట్ ఎఫర్ట్ పెట్టడానికి కూడా ఇలా నామోషి ఉందంటే ఇక కష్టం. ఇమర్షన్ ఇంకా పెంచాలి గానీ నువ్వు బయటకి తంతునే ఉన్నారు. ఇదేం పైలట్ రొమాన్స్ గానీ నువ్వు ఇంకా చూస్తున్నావు మూవీ. ఈ డైలాగ్ తీసుకో. అదే
పైలట్ రొమాన్స్ అట్లా ఆడియన్స్ మీద ట్రై చేయకూడదు. నెవర్. డోంట్ సర్ప్రైజ్ అస్. యా, ఇమర్జన్ కోసం వస్తున్నాం, ఇమర్జన్ లో ముంచాలి ఇంకా, కానీ పదిగా తంతునే ఉన్నారు బయటకి ఇట్లా. సో అదే బ్రో, ఓవరాల్ గా అయితే ఇలాంటి స్టోరీ లైన్ సినిమాకి నాకు ఎంతవరకు తీసుకెళ్లారు ఆ స్టోరీ, అది ఒక డిస్కౌంట్ పాజిటివ్. ఎందుకంటే ఇప్పటివరకు కనబడలేదు. అది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కదా. అంటే బేస్డ్ ఆన్ ట్రూ అంటే ట్రూ వాళ్ళ స్టోరీ రాసే పని లేకుండే. అదే అందుకనే సెకండ్ హాఫ్ లో కొంచెం మీట్ వస్తుంది. ఆ ఫస్ట్ హాఫ్ టాప్ గన్ ఏదైతే ఉందో, అబ్బా ఫస్ట్ హాఫ్ పరమ సొల్లుండే అదంతా. తట్టుకోలేము. యా, ఆ ఫస్ట్ హాఫ్ అందుకనే అట్లా ఉండే. కానీ పాకిస్తాన్ సైడ్ లో ఎంతైతే క్యారెక్టర్లు పెట్టారో అదొక చిన్న పాజిటివ్. ఓకే, విఎఫ్ఎక్స్ కూడా ఎంతైతే వాల్యూమ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఉందో దీంట్లో, అండ్ కొన్ని చోట్ల ప్రాక్టికల్ కంపోజిటింగ్ ఏదైతే చేశారో ప్రాక్టికల్ ప్లేసెస్ ని చూపించడానికి, అది ఒక చిన్న పాజిటివ్. సో ఓవరాల్ గా ఒక స్టెప్ ఫార్వర్డ్ అనిపించింది బ్రో. ఇలాంటి సినిమాలు ఇండియాలో చేస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద, ఎయిర్ ఫోర్స్ మీద, ఇది ఒక స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్, బట్ ఫార్ ఫ్రమ్ ద రియల్ థింగ్ స్టిల్. From an audience perspective, bogus, this is not at all engaging, entertaining, or engrossing. Yeah. సో ఆ ప్రకారంగా చూసుకుంటే, ఇఫ్ ద ఐడియా ఈజ్ టు దేశ ప్రజలకి షోకేస్ చేసుకోవాలి, ఒక ఊరి లాగా ఎల్ఓసి లాగా ఓ షోకేస్ చేసుకోవాలి మన కేపబిలిటీ, వాళ్ళు కూడా ఒక ప్రౌడ్ ఫీల్ అవ్వాలి అన్న ఎజెండా అంటే, ఒకవేళ అదే ఐడియా అంటే ఇట్స్ టోటల్ ఫెయిల్. ఇది నాకైతే ఫెయిల్ అయింది. నాకు ఇక్కడ కూడా వందే మాత్రం అన్న ఫీలింగ్ రాలేదు, జై హింద్ అన్న ఫీలింగ్ రాలేదు. యా, ఎగ్జాక్ట్లీ. ఆన్ ద కాంట్రీ నాకు ఇన్ఫాక్ట్ వీళ్ళపైన కోపం వచ్చింది. పాకిస్తాన్ వాళ్ళన్నా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు మనకి, వీళ్ళు చక్కగా చూసుకోవట్లేదు. బుద్ధిగా జిహాద్ అని కాదు, వాడు మన కంట్రీకి కూడా వందే మాత్రం అన్నట్టు, అంటే వాడు ఓ మంచి రెస్పెక్ట్ఫుల్ గానే ట్రీట్ చేసిండు ఇండియాని అన్నట్టు అనిపించింది. రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, అది కొన్ని మనం మాట్లాడుకున్నాం కదా, ఝలక్లు కొన్ని కనిపిస్తాయి చూడు. ఇలాంటి ఝలక్ లోనే ఇంకాసేపు కూర్చొని ఇంకా దాన్నే కొంచెం మిల్క్ చేసి దాన్నే పిండితే ఒక మంచి సీన్, బ్యూటిఫుల్ సీన్ వచ్చేది. కానీ అది తెలియకనో ఆ స్క్రీన్ టైం బాధనో ఏందో గానీ చిన్న చిన్న ఝలక్లు వస్తాయి, అది ఇట్లా వస్తాయి పోతాయి అంతే. అది ఎట్లా వచ్చిపోతున్నాయి అంటే బై మిస్టేక్, అసలు వీళ్ళకి ఆ ఉద్దేశమే లేకుండా బై మిస్టేక్ ఏదో వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ యాక్సిడెంట్ అన్న, హ్యాపీ యాక్సిడెంట్. అది దీంతోనే సంతోషించరా నీ బతుకంతే. ఈ కరువు ప్రాంతం నీది. ఇట్లా బింబిసారాలు అక్కడక్కడ ఝలక్లు కనిపించినాయి. ఇట్లా కొన్ని సినిమాల్లో ఇక్కడ అక్కడ చిన్న ఝలక్లు కనిపిస్తాయి, కానీ అరే ఇదే ఇంకా పిండి ఉంటే ఇంకా చాలా బాగుండేది కదా సార్. ఎట్లా చేశారు సార్ అంటే ఏమో అలా కుదిరిపోయింది. కానీ ఈ కొన్ని సీన్స్ ఇందులో కూడా ఉండే, అది నిజంగా కొంచెం మిల్క్ చేస్తుంటే అది బ్యూటిఫుల్. ఐ డోంట్ నో ఇఫ్ ఓవరాల్ అవుట్పుట్ కి అంత ఎఫెక్ట్ పడేదేమో అని, ఎందుకంటే రైటింగ్ వైజ్, యాక్టింగ్ వైజ్, క్యారెక్టరైజేషన్ వైజ్ దే ఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు జీరో ఉన్నారు. ఉదాహరణ ఏంటి తెలుసా దీనికి? హనుమాన్ లో ఏదైతే చెప్పుకున్నామో, ఇది కరువు ప్రాంతంలో దొరికిన 3 చుక్కల నీళ్ళు అని చెప్పాను కదా. ఈ ఝలక్లు కొంచెం పిండి ఉంటే అట్లీస్ట్ ఆ 3 చుక్కలైనా దక్కే మన కరువు ప్రాంతానికి. అది నేను అంటున్నా. ఓకే, ఇందులో అది కూడా లేదు, చుక్కలు కూడా కాదు, జస్ట్ ఇట్లా చల్లినట్టు. హ్యామర్ కూడా జస్ట్ ఇట్లా చల్లినట్టు, చల్లనియలేదు. అదే అది అంటున్నా, చల్లనివ్వండి. ఎవరైతే చేస్తున్నారో చక్కగా వాళ్ళని చల్లనివ్వండి. అదే. బట్ ఎనీవేస్, ఐ గెట్ ద పాయింట్. సో బోగస్ ఇంత వాగినాం, ఎందుకు వాగినాము? మనం కూడా అర్జున్ లాగా ఎక్కడ పడితే కదా వాగినాం. ఇలా గుణపాఠాలు నీకున్నాయా? ఈ పైలట్, మళ్ళీ పైలట్ రొమాన్స్ అనకు, నాకు తలకాయ తినేసినావు. ఇది కాకుండా పైలట్ రొమాన్స్ కాకుండా, ఎందుకంటే అది అబ్సల్యూట్లీ ప్రాక్టికల్ కాదు. కమ్ ఆన్, నీకు పెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు చేయి ఇవన్నీ, అప్పుడు దాని తర్వాత రెస్పాన్స్ నేను వింటా. కానీ గుణపాఠంలో పైలట్ రొమాన్స్ కాకుండా నీకు ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? ఎస్, చెప్పు. ఉంది బ్రో గుణపాఠంలో. నాకైతే లేవు. ఓకే, నేను ఐ కాంట్. దీన్ని నేను PR అంట. ఇది మళ్ళీ ఏదో P స్టాండ్స్ ఫర్ పైలట్, R స్టాండ్స్ ఫర్ ఏదో ఉంటుంది అంతే అనుకో. పైలట్ రొమాన్స్ బ్రో, ఇది ఎంత చెప్పినా తక్కువ చెప్పినట్టే. ఇది అందరూ థైగాపస్ ట్రై చేయాలి ఖచ్చితంగా. స్నైపర్ రొమాన్స్ అయినా ట్రై చేయండి, పైలట్ రొమాన్స్ అయినా ట్రై చేయండి. ఇంకెందుకుంది పాడ్కాస్ట్, ఊరికే సినిమాలు చూసి దాని గురించి ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు. ఇది రియల్ లైఫ్ లో ఎట్లా అప్లై చేయాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ మనకి ఏదైతే నేర్పిస్తుందో గుణపాఠాలు, ఎలా ఎక్కడ వాటిని దూర్చాలి అనేది నేర్చుకోవాలి. మంచి గుణపాఠం బోగస్. ఇది కాకుండా ఇంకేమైనా గుణపాఠం ఉందా? యా, హెయిర్ కేర్ బ్రో, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఎపిడెమిక్. యా, నువ్వు లైఫ్ లో ఈదర్ మేజర్ బ్రిల్ క్రీమ్ లాగానే ఉండొచ్చు, ఫుల్ నీట్ అండ్ క్లాసీ, యూనో జస్ట్ చుట్టూ చెదరకుండా అట్లా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఉంటుంది చూడు, వండర్ఫుల్ అసలు. ఆర్ మేజర్ గ్రే ఫాక్స్, నీకు దువ్వడం ఉండదు, ఏముండదు, కానీ న్యాచురల్, అది మెస్సీ లుక్. సో ఇది కూడా మళ్ళీ పైలట్ రొమాన్స్ కిందకి వస్తుంది. లేడీస్ మీకు ఏది ప్రిఫరెన్స్ ఉంటుందో
మీకు మేజర్ బ్రిల్ క్రీమ్ లాగా ఇష్టమా లేదా మేజర్ గ్రే ఫాక్స్ లాగా ఇష్టం అనేది మీ పార్ట్నర్స్ కి ముందే చెప్పి పెట్టండి, సో దట్ దే నో అండ్ వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ప్రిపేర్ అయిన తర్వాత మిమ్మల్ని ఆపడాలు లాగడాలు ఇవన్నీ తర్వాత చేయొచ్చు అనమాట. అరే వచ్చిన వాపస్ వచ్చిన సినిమా చూసి వచ్చాడు. సో అదండి మా గుణపాఠాలు. వినకండి, రాసుకోకండి ఇక్కడ. సో బోగస్ ఇప్పుడు రేటింగ్ అప్లై. ఓకే, దేంట్లో రేటింగ్ ఇద్దాం? మ్యాక్స్ లో అనుకుంటున్నా. ఫ్లేర్స్ యాక్చువల్లీ ఫ్లేర్స్. సో బోగస్ ఆపరేషన్ వ్యాలంటైన్, ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉన్నది, మేము చూసాము, మీరు చూడండి. ఆపరేషన్ వ్యాలంటైన్ కి నువ్వు ఎన్ని ఫ్లేర్స్ ఇస్తావు? బ్రూట్, ఈ సినిమాకి 10 ఫ్లేర్స్ లో అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి చూసి పాజిటివ్స్ నెగటివ్స్ లాగి తోసి ఆపి వెళ్ళనిచ్చి అదంతా చేశాక 5.5 బ్రూట్. ఓ ప్రిటీ, ఇది ఆల్మోస్ట్ సేమ్. కానీ ఆ నర ఎందుకు ఫ్లేర్ ఎందుకు ఇస్తున్నావు? సర్ప్రైజ్. నేను మాత్రం స్క్రాంబుల్. ఓ yes. ఓకే, స్క్రాంబుల్ 5 ఫ్లేర్స్ ఇస్తున్నాను. ఓ సో క్లోజ్. అండ్ 3 ఫ్లేర్స్ ఓన్లీ ఫర్ హ్యామర్. అంతేనా? 3 ఫ్లేర్స్ ఆర్ ఫర్ హ్యామర్, 2 ఫ్లేర్స్ ఆర్ చుట్టుపక్కల జామర్ కి ఒకటికి జామర్ కి అండ్ మా షాహీన్. అండ్ అంటే బేసిక్ గా హ్యామర్ కనిపించినందుకే 3 times కనబడింది నాకు. 3 ఫ్లేర్స్ ఇస్తున్నారు. ఓకే, సో అది వండర్ఫుల్. సో ఆల్మోస్ట్ సేమ్ ఉండే మనది, యాక్చువల్లీ ప్రిటీ గుడ్. అంటే ఇది ప్రొఫెషనల్లీ ఎవాల్యుయేటెడ్, ఇది ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. డెఫినెట్ గా ఇందులో మూవీ గురించి తక్కువ మాట్లాడడం, ఇది ఒక పెద్ద తతంగం ఉండే, అదేమో రొమాన్స్ అని గుణపాఠం. అది నువ్వు అది గుణపాఠం నాకు చెప్పినా, అన్నిటికంటే ఏమంటారు పిహెచ్డి లెక్చరర్ ఎవడైతే చెప్తాడో. ఇదిగో నేను నీట్ గా చెప్పేస్తుండే, నువ్వే మధ్యలో కాసేపు నవ్వినావు, కాసేపు లాగినావు, నువ్వు మళ్ళీ అక్కడ పైలట్ రొమాన్స్ చేసినావు దాని మధ్యలో. సరే, నేను ఎట్లా ఎడిట్ చేస్తా కాబట్టి ఎపిసోడ్ మొత్తం విని నేను మళ్ళీ డీటెయిల్ అనాలిసిస్ ఇస్తా. ఇన్ యువర్ డ్రీమ్స్ ఎడిట్ చేస్తాను చెప్పు. సో బోగస్ ఇంత కష్టపడినందుకు ఈ వేడిలో మనం రికార్డ్ చేసినాము, డిహైడ్రేట్ అయినాము, దీనికి మనకు అవార్డ్స్ వస్తున్నాయి. ఆఫ్ కోర్స్. సో మళ్ళీ ఒకసారి అందరికి అవార్డ్ వినింగ్ సోషల్స్ చెప్పేసుకుందాం మనం. ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. అవార్డ్స్. ఇదే కాకుండా మీరు అందరూ మాకు డిస్కార్డ్ లో రావచ్చు, అక్కడ కొంతమంది వాడున్నారు. డిస్కార్డ్ లింక్ ని మేము ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో పెడతాము, ఇంకా మా లింక్ ఇన్ బయోలో పెడతాము. వచ్చేయండి అందరూ డిస్కార్డ్ కి. సో అదండి మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్. బోగస్, మనం ల్యాండ్ అయిపోదాం. నా వల్ల అవుతలేదు. వీల్స్ డౌన్ బ్రో, వీల్స్ డౌన్. అన్ని హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయినా కానీ దిస్ ఇస్ క్రాష్ ల్యాండ్ అంతే. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే థైగ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి. I love scramble.